ఓకే. సో, ఇప్పుడు నేను ఎవరివైతే పేర్లు చెప్పానో, వీళ్ళు ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. నేను వేరే వాళ్ళ ఆన్సర్స్ తప్పనట్లేదు. ది లాస్ట్ క్వెషన్‌కి మీరు కొంచెం డిఫరెంట్‌గా ఆన్సర్ చేశారు. ఓకే. నేను దీన్ని పెద్ద ఓవర్ హైప్ చేసి చెప్పట్లేదు. బట్ ఇట్స్ అ నార్మల్ థింగ్. ఓకే. ఆహ్, వెయిట్, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. టెస్ట్‌లో లాస్ట్ క్వెషన్ ఏముండే? మేజర్ మార్కెట్ లో పార్టిసిపెంట్ ఎవరు? మేజర్ పార్టిసిపెంట్స్ ఎవరు? మేజర్ పార్టిసిపెంట్స్ ఎవరు అనుండే. ఓకే. వెయిట్. యా, మనం డిస్కస్ చేసిన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? వెయిట్. ఒకటి ఇన్వెస్టర్స్, ఒకటి ట్రేడర్స్, నెక్స్ట్ ఇస్ వాట్, ది ఇన్స్టిట్యూషన్స్, బ్రోకర్స్, సిక్స్త్ is whom, HNIs, and seventh are these guys, operators. ఆపరేటర్స్. యా, వీళ్ళల్లో మేజర్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్ మాత్రమే. వీళ్ళే మేజర్. ఈ మిగతా పీపుల్ అందరూ, ఐ మీన్ బ్రోకర్ వదిలిపెట్టి ఇక్కడ, వీళ్ళందరూ ఎలాగో అలా ఈ రెండిట్లోకి వస్తారు. కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మార్కెట్లో చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వీళ్ళని రాసి పెట్టామన్నమాట. ఓకే. బట్ యా, మేజర్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్ మాత్రమే. ఎందుకంటే చూడండి, ట్రేడర్స్ ఉంటారు. ఓకే, ఈ ట్రేడర్స్ ఎఫ్ఐఐస్ ట్రేడ్ కూడా చేయొచ్చు, డిఐఎస్ కూడా ట్రేడ్ చేయొచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు. ఓకే. ఆపరేటర్స్ వీళ్ళతో ట్రేడ్ చేయొచ్చు బేసికలీ, మేజర్లీ. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఇస్ లైక్ పొజిషనల్ ఆర్ స్వింగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఏమైనా చేయొచ్చు వాళ్ళు, అంటే లైక్ మిడ్ టర్మ్. ఓకే. మిడ్ టర్మ్ కూడా వీళ్ళకి అంతగా సూట్ కాదు, మనం వీళ్ళని చెప్పలేము. బట్ నార్మలీ వాళ్ళు ట్రేడర్స్ ఆర్ సమ్ వాట్ ఇన్వెస్టర్స్ అని అనుకోవచ్చు. ఓకే. హెచ్ఎన్ఐస్ ఆర్ చలో ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, ట్రేడర్స్ కూడా ఉండొచ్చు. బట్ వీళ్ళ అమౌంట్ పెద్దది, వీళ్ళు పెట్టే క్యాపిటల్ పెద్దది కాబట్టి నేను వీళ్ళని సపరేట్గా లిస్ట్ అవుట్ చేశాను. ఓకే. కానీ వీళ్ళు ఎలాగో అలాగా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కిందికే వస్తారు. ఓకే. అండ్ బ్రోకర్స్ ఆర్ సపరేట్. బ్రోకర్స్ అంటే ఇంకా వీళ్ళు లేకపోతే మనకు నడవదు. అవునా, మన ట్రాన్సాక్షన్కి మధ్యలో ఉండేదే వీళ్ళు. ఓకే. సో మేజర్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్ మాత్రమే. వీళ్ళే మేజర్ పార్టిసిపెంట్స్. ఓకే. అండ్ మిగతాది ఆర్ లైక్ వీళ్ళు సబ్ 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 కేటగిరీలోకి వస్తారు, ఇంటూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ట్రేడర్స్, ఐ మీన్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్. ఓకే. చలో ఫైన్. అండ్ ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అండ్ ఈరోజు ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా చూద్దాం. ఓకే. యా, సో బేసికలీ నేను నిఫ్టీ 50 చార్ట్లో ఉన్నాను. మనం బ్యాంక్ నిఫ్టీలో డిస్కస్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి నిన్నటి మార్కెట్. ఓకే, ఇది వచ్చేసి నిన్నటి మార్కెట్. ఈ రోజు మార్కెట్ వచ్చేసి ఇది. ఓకే, ఈ రోజు మార్కెట్ వచ్చేసి ఇది. సో మార్కెట్ దాని బిహేవియర్ని చూసి నేను లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండే, బికాస్ మీకు తెలుసు, ద థింగ్ ఇస్, నేను సైడ్ వేస్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయను. నేను అస్సలకే చేయను. ఏది ఏమైనా సరే సైడ్ వేస్ మార్కెట్లో నేను పార్టిసిపేషన్ చేయను. ఇన్ కేస్ చేసినా కూడా స్టాప్లో తీసుకుని బయటకు వచ్చేస్తాను. అంటే ఇన్ కేస్ తెలియకుండా ఓకే ఇది సైడ్ వేస్ మార్కెట్కి లీడ్ చేయబోతుంది, ఇట్లాంటి ఒక థింగ్స్ సైడ్ వేస్ మార్కెట్కి లీడ్ చేయబోతుంది కాబట్టి అట్లాంటి టైంలో నేను పొరపాటున కనుక మార్కెట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది నాకు స్టాప్ లాస్ ఇట్టేదని పక్కకు జరిగిపోతా. బట్ జనరల్ సైడ్ వేస్ మార్కెట్లో నేను పార్టిసిపేట్ చేయను. ఓకే. యూ లీవ్ ఫస్ట్ క్యాండిల్, దాని తర్వాత చూడండి కంటిన్యూస్లీ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ అవుతుంది ఇన్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ నేను బాగా ట్రేడ్ చేస్తాను, మేజర్లీ నేను నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాను. ఓకే. నేను ఏమంటున్నాను అంటే బ్యాంక్ నిఫ్టీ చెడ్డది, ఫిన్ నిఫ్టీ చెడ్డది నేను అనట్లేదు, ఇవన్నీ ఇండెక్స్ చెడ్డవని అనట్లేదు. నేను చెప్పాలంటే ది బెస్ట్ ఇండెక్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ ది బెస్ట్ ఇండెక్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే దట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ, ఓపెన్లీ స్పీకింగ్. కానీ నాకు నిఫ్టీలో ఎక్కువ అలవాటు ఉంది. అండ్ ఒక థింగ్ చెప్తున్నాను, రాసుకొని పెట్టుకోండి, నాకు నిఫ్టీలో ఎక్కువ మజిల్ మెమరీ ఉంది. మజిల్ మెమరీ అంటే ఏంటి చూడండి, మీరు చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కుంటారు, అవునా? మీరు సైకిల్ తొక్కుంటారు, పెద్దయ్యాక కూడా ఇన్ని ఇయర్స్ ఆఫ్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మీరు సైకిల్ని అంతే బాగా ఎలా నడుపుతున్నారు? హౌ?
ఎందుకంటే మీ మజిల్కి మెమరీ ఉంటుంది, మీ లెగ్స్కి చిన్న మెమరీ ఉంటుంది, ఆ మెమరీ పనిచేస్తుంది. ఏంది బ్రో మనకు ఉన్నది ఒక బ్రెయిన్, కానీ నువ్వు కాళ్ళకి చేతులకు కూడా బ్రెయిన్ ఉన్నాయి అంటున్నావు, బట్ యాక్చువల్లీ అట్లా కాదు. ద థింగ్ ఇస్ మెమరీ ఉంటుంది, మజిల్ మెమరీ అనేది ఉంటుంది. సో మీ మజిల్కి మెమరీ ఉంటుంది, అదే మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో ఏదైనా సపోజ్ ఏదైనా రూమ్కి వెళ్ళాలనుకుంటే మీరు కళ్ళు మూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ అంటే నేను మరియు కాంప్లికేటెడ్గా చెప్పట్లేదు, కానీ నార్మల్గా మీరు కళ్ళు మూసుకుంటూ వెళ్ళొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఎలా ఎలా మజిల్ మెమరీ. సో నాకు నిఫ్టీతో అట్లాంటి ఒక అటాచ్మెంట్ ఉంది. అంటే లైక్ ఎవ్రీ డే ట్రేడ్ చేయడంతో పాటు నాకు దాని మీద మంచి అటాచ్మెంట్ పెరిగిపోయింది. దాని లెవెల్స్ అంటే నాకు క్లియర్గా అర్థమైపోతాయి. నాకు మొత్తం అంతా క్విక్ ఉంటుంది. నేను రాగానే ఓకే నిఫ్టీలో జరుగుతుంది, చలో లెవెల్స్ డ్రా చేస్తా, నేను ట్రేడ్కి రెడీగా ఉంటా. దాట్స్ ఇట్. నాకు ఇదే అలవాటు బ్యాంక్ నిఫ్టీతో లేదు. దట్స్ ఇట్. ఇదే ఒక డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్. నాకు అలా ఉండుంటే నేను జస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాడిని. అండ్ స్టిక్కింగ్ టు వన్ ఇండెక్స్ ఇస్ సో గుడ్. చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. డూ యూ నో వాట్ పీపుల్ విల్ డూ? ఇంటర్మీడియట్ పీపుల్కి తెలిసి ఉంటుంది, మనకి ఎవ్రీ డే ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ ఉంది, అవునా? ఎవ్రీ డే. సో మండే వచ్చేసి మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేస్తారు, ట్యూస్డే వచ్చేసి ఫిన్ నిఫ్టీ మీద ఫోకస్ చేస్తారు, వెనస్డే బ్యాంక్ నిఫ్టీ, ఫ్రైడే నిఫ్టీ, సారీ థర్స్డే నిఫ్టీ, ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్. కథం మొత్తం మొత్తం 5 ఇండెక్స్ల మీద 5 రోజులు ట్రేడ్ చేస్తారు. ఓకే, ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రేడింగ్. ఇది ఎక్కడికంటే మనం చాలా అలవాటు అయిపోయి మన దగ్గర ఎంతో క్యాపిటల్ ఉండి మనం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి చేస్తే సరిపోతుంది. కానీ నౌ అట్ ప్రెసెంట్ ఒక ఇండెక్స్ని మాస్టర్ చేయడం ఇస్ సో మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే నేను జస్ట్ నార్మల్గా నిఫ్టీని ట్రేడ్ చేస్తాను. సో నాకు ఫస్ట్ నుంచి నాకు నిఫ్టీ అలవాటు కాబట్టి నిఫ్టీని ట్రేడ్ చేస్తాను. నాకు ఫస్ట్ నుంచి బ్యాంక్ నిఫ్టీ అలవాటు ఉంటే నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసామని. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నాకు సెన్సెక్స్ అలవాటు, నేను సెన్సెక్స్ ట్రేడ్ చేసామని నేను. ఓకే, సో నేను దేనికి ఏ ఇండెక్స్కి విరుద్ధం కాదు, అన్ని ఇండెక్స్ చాలా బాగా పనిచేస్తాయి. నేను దేనికి ఆపోజిట్ కాను. ఓకే, బట్ యా నాకు నిఫ్టీలో బాగా అలవాటు, నా అలవాటు దగ్గర ఉన్న చోట నేను బాగా ట్రేడ్ చేస్తాను అట్లా. ఓకే, సో ఏం జరిగిందంటే ఈరోజు ప్రైస్ కంప్లీట్లీ సైడ్ వేస్, ఓపెన్లీ టెలింగ్. ఓకే, కంప్లీట్లీ సైడ్ వేస్, పెద్దగా అంత మూవ్మెంట్ ఏమి ఉన్నట్టు కూడా లేదు నిఫ్టీలో. ఓకే, వాలిడిటీ లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, చూడండి ఈరోజు ఏం జరిగిందో. ఒక పెద్ద స్ట్రెచ్. ఓకే, సో నేను చెప్తే ఈ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ వచ్చేసి సమ్ 350 పాయింట్స్ ఉండే, ఇది వచ్చేసి సమ్ 300 పాయింట్స్ ఉండే. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఫిన్ నిఫ్టీలో కనుక ట్రేడ్ చేస్తుంటే ఈరోజు ఐ మీన్ గుడ్ ప్రాఫిట్ అయ్యేది, బికాస్ ఈరోజు దాని ఎక్స్పైరీ కాబట్టి. ఈరోజు దాని ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం విల్ లైక్ రష్ లైక్ ఎనీథింగ్. ఓకే, బట్ యా జనరలీ నేను ఒక థింగ్ మీతో షేర్ చేసుకోవాలి. ద థింగ్ ఇస్, నాకు ట్యూస్డేస్ వర్కౌట్ కావు. ట్యూస్డేస్ నాకు వర్కౌట్ కావు. నేను ఎలా చెప్తున్నా ఇది, హౌ ఐఎమ్ టెలింగ్ దిస్? సి ఐఎమ్ ట్రేడింగ్ విత్, నేను ఎన్నో రోజుల నుండి ట్రేడ్ చేస్తున్నా. ఓకే, కంటిన్యూస్లీ ట్రేడ్ చేస్తున్నా. అండ్ ఆ మొత్తం డేటా నేను మండేస్, ట్యూస్డేస్, వెనస్డేస్ అలా పట్టుకుంటే నేను ఎక్కువ లాస్ వచ్చేసి, ఐ మీన్ లాస్ట్ డేస్ వచ్చేసి నాకు ట్యూస్డేసే ఎక్కువ ఉన్నాయి. సో నేను జస్ట్ ట్యూస్డేస్ని ఎలిమినేట్ చేసేస్తే నాకు నాకు ప్రాఫిట్ అయితే రాదు. పక్కన పెట్టి ట్రేడింగ్ చేయట్లేదు, నాకు ప్రాఫిట్ రాదు. ఓకే, నాకు లాస్ కూడా రాదు. అడ్వాంటేజెస్, నాకు లాస్ కూడా రాదు. అండ్ ఇక్కడ నేను చేసే లాస్ అంతా సేవ్ అవుతుంది. నేను రిగరస్గా నెక్స్ట్ డేస్ ట్రేడ్ చేయొచ్చు. ఐ మీన్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే నేను ట్రేడ్ చేయొచ్చు. అండ్ నాకు ది బెస్ట్ డేస్ వచ్చేసి థర్స్డే అండ్ ఫ్రైడే. థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ నాకు కొంచెం సూట్ అయిపోతుంది. ఫ్రైడే వచ్చేసి దాని నెక్స్ట్ డే కాబట్టి సమ్వాట్ మూమెంట్ ఉంటుంది. నాకు ఎవ్రీ ఫ్రైడే నాకు కొంచెం మూమెంట్ కనిపించేస్తుంది, నేను ట్రేడ్ చేసుకుంటా. ఫ్రైడేస్ ఆర్ లైక్ సో లవ్లీ దిస్ డేస్ నా కోసం. ఓకే, నేను ముందు ఫ్రైడేస్ ట్రేడ్ చేయకపోతుండే, బట్ నౌ సిన్స్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ ఐఎమ్ అబ్జర్వింగ్ అ ప్యాటర్న్. ఏంటి ఆ ప్యాటర్న్? ఎవ్రీ ఫ్రైడే నాకు మూమెంట్ కనిపిస్తుంది. అంటే ఎవ్రీ ఫ్రైడే కాదు, జనరల్గా ఫ్రైడేస్ నాకు మూమెంట్ కనిపిస్తుంది. ముందు కనిపించకపోయేది, ఇప్పుడు కనిపిస్తుంది. నేను ట్రేడ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, సో ఇన్ దాట్ వే నేను ఈరోజు అసలు ఏమి ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, మీకు అవసరమైతే నేను నా పొజిషన్ బుక్ చూపిస్తాను, వెయిట్. యా, సో దిస్ ఇస్ మై ఆర్డర్స్. ఓకే, ఆర్డర్స్ 0, పొజిషన్స్ 0. నేను అసలు ఏమీ ట్రేడే చేయలేదు ఈరోజు. ఓకే, నిన్న ట్రేడ్ చేయలేదు, ఈరోజు ట్రేడ్ చేయలేదు. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో అండ్ ఫ్రైడే ఆర్ మై డేస్ ఇంకా.
ఓకే. అండ్ నేను జస్ట్ అనాలిసిస్ చేసుకొని రెడీగా ఉండే లైక్ ఏం జరుగుతుంది ప్రైస్లో అండ్ వాట్ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఈ థింగ్స్ అనేది నేను రాసుకొని పెట్టుకుని ఉండే. సో లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఓకే, నేను షూర్గా లేను ఇప్పటికి కూడా, బికాస్ ప్రైస్ నిఫ్టీ వచ్చేసి ఇలా ఇందులో ఈ జోన్ ఉన్నంత వరకు ఐ వోంట్ ట్రేడ్. ఒక్కసారి ది బ్రేక్అవుట్ వస్తుంది చూడండి, నేను అప్పుడు ట్రేడ్ చేస్తా పక్క. ఓకే, నా లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎందుకు ఈరోజు నిఫ్టీ ఎందుకు మూవ్ కాలేదు? బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయిందంటే ఓకే, ఒక అర్థం ఉంది. ఫిన్ నిఫ్టీ ఎందుకు మూవ్ కావాలి? ఇవి రెండు మూవ్ అయినప్పుడు నిఫ్టీ ఎందుకు మూవ్ కాకూడదు? ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఒక పాయింట్ని రాసుకోండి అగైన్, ఇంపార్టెంట్ పాయింట్స్లో. మన ఇండెక్సెస్ అన్నీ సింక్ అవ్వాలి. అంటే ఇప్పుడు పైకి వెళ్తే 3 పైకి వెళ్ళాలి, కిందికి వెళ్తే 3 కిందికి రావాలి. అండ్ ఇప్పట్లో ఇది చాలా రేట్గా జరుగుతుంది, అన్ని పైకి వెళ్ళడం అన్ని కిందికి రావడం. బికాస్ ప్రతి ఒక్కదానికి దాని అలాగే అయిపోయింది మొత్తం. అవి మన విడాకులు ఇచ్చుకున్నట్టు మొత్తం అలాగ అయిపోయినాయి ఇండెక్సెస్ అన్ని. ఓకే, జనరల్ ఏమైంది, నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళేది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే నిఫ్టీ పైకి వెళ్ళేది. ఇవి రెండు పైకి వెళ్తే ఫిన్ నిఫ్టీ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయేది. ఇది మిగతా ఇండెక్సెస్ అన్ని పైకి వెళ్ళేటివి. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే దేని దానికి, ఇది పైకి పోయినా ఏది సైడ్ వైజ్ అయిపోయినా ఎవరి దాడే చూసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పాలంటే. ఓకే, జనరల్లీ ఇండెక్సెస్ సింక్ కావాలి. మీరు ఒక్కసారి ఒక థింగ్ని గమనిస్తే మీకు ఒకటి చూపిస్తా చూడండి. సి, ఇప్పుడు నేను నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నా, నేను దీన్ని డే టైం ఫ్రేమ్లోకి మారుస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను డే టైం ఫ్రేమ్లోకి మారుస్తే ఒక థింగ్ని గమనించండి. నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. వెరాస్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర లేదు, అది సమ్వేర్ కింద ఉంది మధ్యలో. ఫిన్ నిఫ్టీ కూడా ఇంచుమించు సేమ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ పైన ఉంది కాబట్టి నిఫ్టీ ఈజ్ వెయిటింగ్, బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఆర్ రషింగ్ ఎక్కడికి, ఆల్ టైమ్ హై దగ్గరికి, బికాస్ ఇండెక్సెస్ అన్ని మ్యాచ్ కావాలి కాబట్టి. అండ్ నిఫ్టీ ఈజ్ ది మేజర్ ఇండెక్స్, అది జైంట్ ఇండెక్స్, అది ఒక మెయిన్ ఇండెక్స్. ఓకే, సో దాంతో పాటు ఇవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి జస్ట్ నిఫ్టీ వెయిట్ చేస్తుంది. ఒక్కసారి వీళ్ళందరూ వచ్చిన తర్వాత కలిసికట్టుగా వెళ్తారు, లేకపోతే అయితే కలిసికట్టుగా పైకని వెళ్తారు, కలిసికట్టుగా కిందకని వస్తారు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ నేను ఎందుకు నిఫ్టీ మీద స్టిల్ ఇంట్రెస్టెడ్ ఉన్నా, బ్రో నువ్వు అంటున్నావు కదా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, ఫిన్ నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, మనం అందులో ట్రేడ్ చేయొచ్చు కదా అంటే, నేను ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నా నిఫ్టీలో ఇంకా అంటే, నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. నేను ఆల్ టైమ్ హై దగ్గర నేను ఒకటి సెల్లింగ్ చేస్తాను ఆల్వేస్. అండ్ ఐ లవ్ సెల్లింగ్ అట్ ఆల్ టైమ్ హై. ఎంత మజా వస్తుంది అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. నేను దాన్ని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ ఇట్ ఈస్ లైక్ టూ గుడ్. నేను ఎందుకు సెల్లింగ్ చేస్తాను? బికాస్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా ఇండెక్స్ కానీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూస్ రిలీజ్ అవుతుంది. ఏమని? నిఫ్టీ అట్ ఇట్స్ ఆల్ టైమ్ హై. ఓకే, నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు, 26,000 వెళ్ళిపోవచ్చు నిఫ్టీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. పీపుల్ న్యూస్ మొత్తం నాయిస్ బజ్ ఉంటుంది మొత్తం బయట. ఓకే, యూ డోంట్ బిలీవ్ మీ, సమ్ టైమ్స్ ముందు ముందు కాలంలో, ముందు కాలం అన్నాను, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్, 6 months బ్యాక్ ఇది జరిగింది చాలా. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర ఉందా, చలో నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా ప్రొజెక్ట్ అయిపోతుంది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది, పీకేస్తుంది, పారేస్తుంది, ఇదైతుంది అదైతుంది అని చెప్పారు. సింపుల్ ఫాల్. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? బికాస్ మార్కెట్ ఈస్ మ్యానిపులేటివ్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిమిటెడ్ మనీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో అన్లిమిటెడ్ మనీ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడికి మనీ ఎలా వస్తుంది? పీపుల్ యాడ్ చేస్తాం కదా వచ్చేది. పీపుల్ యాడ్ చేయడం దట్ ఈస్ అ లిమిటెడ్ అమౌంట్ కదా, ఎంతో అంత. రోజు రోజుకి గ్రో అవ్వచ్చు, బట్ ఒక రోజుకి మాత్రం అది లిమిటెడ్. ఓకే, ఏదో దాని రోజుకు, ఇప్పుడు టుడేస్ అమౌంట్ ఇస్ లిమిటెడ్, టుమారోస్ అమౌంట్ ఇస్ లిమిటెడ్. అవునా? సో అది లిమిటెడ్ కాబట్టి మ్యానిపులేషన్ చాలా ఈజీ అవుతుంది మార్కెట్లో. వెన్ ఎవ్రీవన్ ఆర్ లుకింగ్ ఫర్ బయింగ్, వీ సెల్ దేర్. ప్రతి ఒక్కరు బయింగ్ దగ్గర చూసినప్పుడు మనం సెల్ చేయాలి, ప్రతి ఒక్కరు సెల్లింగ్కి చూసినప్పుడు మనం బై చేయాలి. ఇండియా మొత్తం బయింగ్ అంటుంది, మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి. అప్పుడు ఇండియా మొత్తం సెల్లింగ్ అంటుంది, మనం బయింగ్ సైడ్ ఉండాలి. ఓకే, అండ్ ఐ విల్ షో యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్దర్గా మనం ముందు ముందు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. ఓకే, డోంట్ వరీ. చలో నౌ లెట్ us గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ గైస్. ఓకే, సో నేను ఇన్ కేస్ రేపు నిఫ్టీ ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఐ విల్ లుక్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. ఓకే, మార్కెట్ ఈ ఏరియాలో ఉన్నంత వరకు అయితే నేను ట్రేడ్ చేయను. ఇంట్లో లెట్ ద ప్రైస్ గెట్ ష్రింక్డ్
ప్రైస్ ఏదో ఎక్కడో ఒక దగ్గర బాగా దగ్గరికి క్లోజ్ అయిపోతుంది. అట్లా క్లోజ్ అయినప్పుడు దాన్ని మొత్తం ఒక దగ్గరికి నొక్కేసినప్పుడు ప్రైస్‌కి ఊపిరాడదు. అది ఎటో ఒక దిక్కు పెద్ద మూవ్‌మెంట్ ఇస్తది. కిందికా పైకా అప్పుడు పడదాం మంచి మూవ్. ఈ 2, 3 డేస్‌లో ఎక్కడైతే నేను ట్రేడింగ్ చేయకుండా ఖాముషా కూర్చున్నానో, మొత్తం 1 ఆర్ 2 డేస్‌లో ఈ మై వీక్లీ ప్రాఫిట్ మొత్తం నేను రికవర్ చేస్తా ఈజీలీ. అండ్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ టైమ్స్. నేను చాలా సార్లు చేసిన ఇట్లా. ఓకే. నేను మార్కెట్ సైడ్‌వేస్ ఉన్నప్పుడు ఐ విల్ స్టే కంప్లీట్‌లీ సైలెంట్. కంప్లీట్‌లీ సైలెంట్. అండ్ ఇట్స్ అన్ ఆర్ట్. ఇదొక కళ. ఓకే. మార్కెట్ రన్నింగ్ అయినప్పుడు నేను నా అగ్రెషన్ చూపిస్తా సింప్లీ. ఓకే. సో, నేను ఇందులో ఉన్న తప్ప ట్రేడ్ చేయను. ప్రైస్ ష్రింక్ అవ్వనిద్దాం మంచిగా. ష్రింక్ అయిందా దానికి ఊపిరాడదు. అది అప్పుడు దబాయించి ఎటో ఒక దిక్కు మూవ్‌మెంట్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద రైట్ టైమ్ టు జంప్. ఓకే. సో, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ అదర్ ఇండెక్సెస్ విల్ ఎనీహౌ గో అప్ అని నా ఫీలింగ్. ఓకే. అవి పైకెళ్తాయేమో అని నాకు అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ బ్యాంక్ కూడా నేను ఒక లెవెల్ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. అపాన్ దిస్ లెవెల్ కదా మార్కెట్‌లో మంచి బయింగ్ అయితే రావచ్చు. బట్ వి నెవర్ నో. ఓకే. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను పర్స్పెక్టివ్ చెప్తాను. మనం బయింగ్‌కి చూడాలా, సెల్లింగ్‌కి చూడాలా నేను పర్స్పెక్టివ్ చెప్తాను ఫర్దర్. ఓకే. చలో వి విల్ గెట్ ఇంటు ద టాపిక్ ఫర్ టుడే. ఓకే. సో, నిన్న మనం మార్కెట్ పార్టిసిపెంట్స్ చదివినాం. ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, ది ఇన్స్టిట్యూషన్స్, ఓకే, ఎఫ్ఐఐ, డిఐఐ అండ్ బ్రోకర్స్, హెచ్ఎన్ఐస్ అండ్ ఆపరేటర్స్. చలో వీళ్ళ గురించి చదువుదాం ఈరోజు. ఓకే. ది ఫస్ట్ వన్ ఈజ్ ఇన్వెస్టర్స్. దట్స్ క్లియర్. ఇన్వెస్టర్స్. సి ఇన్వెస్టర్స్ ఒకటి ఉంది అండ్ ఇన్వెస్టింగ్ అని ఒకటి ఉంది. 2 ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్, టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇది డిఫరెంట్. ఓకే. నేను ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నా. ఇన్వెస్టింగ్ అనే దాని మీద కూడా టైప్స్ ఉన్నాయి. డిస్కస్ చేద్దాం. ఓకే. ఇన్వెస్టర్స్ దగ్గరికి వస్తే మనకి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఒకటి ఎల్టీ, ఎంటీ అండ్ ఎస్టీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఓకే. నేను మీతో నిన్న ఒక మాట చెప్పాను. ఒకానొక పాయింట్‌లో ట్రేడింగ్ లైట్ తీసుకోండి కావాల్సి వస్తే. బట్ ఇన్వెస్టింగ్‌తో ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. అండ్ ఇది నేను చేసిన మిస్టేక్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే ఇప్పుడు కాదు. ఐ మీన్ నాకు ఈ మధ్య అర్థమైంది. సో, బేసికల్లీ యెస్ నేను ట్రేడింగ్ మీద ఓవర్ కాన్సంట్రేషన్ చేస్తున్నా. నేను ఇన్వెస్టింగ్ సైడ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి. బికాస్ సీ క్విక్ మనీ వచ్చేసి మీకు ట్రేడింగ్‌లో అవుతుంది. ఓకే. ట్రేడింగ్‌లో అవుతుంది. బట్ యాక్చువల్ వెల్త్, యాక్చువల్ సంపాదన మీకు ఇన్వెస్టింగ్‌తోనే అవుతుంది గైస్. మీరు చెప్పండి. ఇప్పుడు వరల్డ్‌లో ఫోర్బ్స్ లిస్ట్ ఉంది. ఓకే. ఫోర్బ్స్ అంటే రిచెస్ట్ పీపుల్ లిస్ట్ అనమాట అది. దాంట్లో ఎవరినైనా ఒక్క పర్సన్‌ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసావని చూపించండి. బ్రో ఏంది బ్రో నువ్వే ట్రేడర్, నువ్వు ఆప్షన్ ట్రేడర్, నువ్వు మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నావు అని మీరు నన్ను అనొచ్చు. బట్ ఇది రియాలిటీ మై డియర్ ఫ్రెండ్. రియాలిటీ ఇది. ట్రేడింగ్ చేసి మనం క్యాపిటల్‌ని మల్టిప్లై చేసుకోవాలి. మన క్యాపిటల్‌ని మల్టిప్లై చేసుకోవాలి. దాన్ని ఇన్వెస్టింగ్‌లో పెట్టి దానితోని ఒక వెల్త్ క్రియేట్ చేపియాలి. అండ్ మనం స్టాక్స్ పైన పెట్టేస్తే వాటి పైన అవి చేసుకుంటాయి. మన పని అవి చేస్తాయి బేసికల్లీ. మన పని అవి చేసేస్తాయి. సో, వి ఆర్ పుట్టింగ్ అవర్ మనీ ఇంటూ వర్క్. మనం డబ్బుల్ని మనం పనిలో పెడుతున్నాం. ఓకే. ఏం పని? నువ్వు నాకు మల్టిప్లై చేసి నా దగ్గరికి రా. అండ్ సింపుల్‌గా. మనం ట్రేడింగ్ చేసి క్యాపిటల్ మల్టిప్లై చేయాలి. దాంట్లో నుంచి వచ్చిన మనీని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆల్వేస్. నేనిది తప్పనుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు మెల్లమెల్లగా మీరే నేర్చుకుంటారు. ఆటోమేటిక్‌గా మార్కెట్ నేర్పిస్తది. ఆటోమేటిక్‌గా మార్కెట్ నేర్పిస్తది. ఓకే. దిస్ ఈస్ ట్రూ రియాలిటీ గైస్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు అవసరమైతే మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆల్వేస్ జస్ట్ ట్రేడింగ్ చేసి ఇన్వెస్టింగ్ నేను చెయ్య. ఇన్వెస్టింగ్‌తో నాకు సంబంధం లేదు. నేను ట్రేడింగ్ చేసి నేను రిచ్ అయిపోతా. పీకేస్తా, పారేస్తా. ఏం కాదు. ఓపెన్‌లీ స్పీకింగ్. ఓకే. ఐ మీన్ అవుతదేమో అండి. ఐయామ్ నాట్ నేను డిస్కరేజ్ చేయట్లేదు. అవుతదేమో. బట్ ద థింగ్ ఈస్ ఎంతవరకు? నువ్వు రేపు మార్కెట్‌లో ప్రాఫిట్ చేస్తావు ఖచ్చితంగా అని నీ చేతుల్లో రాసిపెట్టుందా? ఓకే. ఐ మీన్ నీకు తెలుసా? బట్ ఒక స్టాక్ ఎలాగో పెరిగేస్తది. బికాస్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఓకే. సో, అలా మనం ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. ఆ క్యాపిటల్‌ని కొంచెం కొంచెం ఇన్వెస్ట్‌లో డిప్లాయ్ చేస్తూ ఉండాలి. వాటి పని అవి చేస్తూ ఉంటే అవి పైకెళ్తూ ఉంటాయి. యాక్చువల్ మజా అప్పుడే ఉంది.
ఓకే, లాంగ్ టర్మ్లో చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, చలో ఇప్పుడు చూద్దాం ఇన్వెస్టర్స్. ఓకే, ఫస్ట్ మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి చూద్దాం. ఓకే, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఎవడైతే ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒక 3 months, ఒక 4 months తర్వాత తీసేస్తారు చూడండి, ఎగ్జిట్ చేస్తారు చూడండి, వాడిని మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అని పిలుస్తాం. ఓకే, సో అప్పటి వరకు ఇతను ఒక నార్మల్ ఇన్వెస్టర్ మాత్రమే. ఓకే, జస్ట్ చిన్న చిన్న ప్రాఫిట్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక పెద్ద మూవ్ సపోజ్ ఏమనుకుందాం, సి గైస్, మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఫండమెంటల్స్ ఎంత ఇంపార్టెంట్, టెక్నికల్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇమాజిన్ ఒక ప్రైస్ ఉంది, సపోజ్ ఒక స్టాక్ ఉంది. ఓకే, దాని ప్రైస్ ఇక్కడికి వచ్చింది. నా ఈ పాయింట్ని చూసి విల్ యూ బై ఆర్ విల్ యూ సెల్? ఎనీవన్, ఎవరైనా చెప్పగలరా? సపోజ్ ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు మీరు బై చేస్తారా లేకపోతే లైట్ తీసుకుంటారా? ఐ మీన్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళొచ్చా కిందికి వెళ్ళొచ్చా? ఎనీవన్? ఏం చేస్తాను? Huh? బై. ఓకే, సమ్ ఇస్ టెలింగ్ బై, సమ్ వన్ ఇస్ టెలింగ్ సెల్. ఓకే, ఇలాగే మార్కెట్ నడుస్తుంది. కొందరికి బై పర్స్పెక్టివ్ ఉంటుంది, కొందరికి సెల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఐ వుడ్ సే నేను ఒక లెవెల్ డ్రా చేసుకొని పెట్టుకుంటాను. ఆ లెవెల్ బ్రేక్ అయితే బై చేద్దాం, లేకపోతే సెల్ చేద్దాం. ఐ మీన్ సెల్తో ఎనీహౌ యూ కెనాట్ సెల్ అ స్టాక్. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఎలా సెల్ చేస్తారు? ఐ మీన్ స్టాక్లో మీరు ఎంటర్ అయినప్పుడు మీరు ఎలా సెల్ చేస్తారు? యూ కెనాట్, రైట్? మనం బై చేద్దాం అనిలాగా మనం ఒక లెవెల్ పెట్టుకుంటాం. సో ఈ లెవెల్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్. అవునా, మనం దీన్ని ఎలా డ్రా చేస్తున్నాం అంటే టెక్నికల్ అనాలిసిస్ పైన మనం దీన్ని డ్రా చేస్తున్నాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం ఏదైనా స్టాక్లో ఒక 3 months 4 months వ్యూ ఉంటే మనకి, ఓకే, మనకి టెక్నికల్ అనాలిసిస్ కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, అప్పుడు మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. చలో మనకి మూవ్ వచ్చేసింది, ఇది ఒక మంచి సమ్ ప్రైస్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ పోయింది, ఫైన్. ఇన్వెస్ట్ చేసాం, తీసేసుకున్నాం, ప్రాఫిట్ తీసుకున్నాం, పక్క జరిపినాం, అండ్ మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేస్తాం ఏదో ఒక స్టాక్లో. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఎనీ స్టాక్, మీరు ఏదైనా కానీ 6 months నుండి, ఓకే, 6 months నుండి 4 or 5 years, అంటే జస్ట్ 5 years పెట్టుకుందాం మెయిన్లీ, వరకు మీరు హోల్డ్ చేస్తే కనుక మీరు ఒక మిడ్ టర్మ్ ఇన్వెస్టర్ అవుతారు. ఓన్లీ మీరు 5 years ప్లస్ హోల్డ్ చేస్తేనే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా పిలువబడతారు. ఐ మీన్ వెరీ ఇంపార్టెంట్లీ లాంగ్ టర్మ్. ఓకే, సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని మనం అనుకున్నామంటే అతను 5 years ప్లస్ హోల్డ్ చేస్తున్నాడేమో అతని స్టాక్ అని మనం అనుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ అంటే ఇంకా దానికి ఎండ్ లేదనుకోండి. సింపుల్గా మనం ఎప్పుడు సెల్ చేస్తామంటే ఎన్నో ఏళ్ళ తర్వాత, అట్లీస్ట్ 5 years దాటి, దెన్ ఓన్లీ విల్ కాల్డ్ ఎస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకే, అండ్ మీరు మధ్యలో ఇఫ్ యు ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ యూ విల్ బి కాల్డ్ ఎస్ అ షార్ట్ టర్మ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ట్రేడర్స్. ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే వాడు ఒక స్టాక్ని కొనుక్కుంటున్నాడు, కొనుక్కొని వాడు ఎప్పుడో దూరం టైం ఫ్రేమ్లో అమ్ముతున్నాడు. అవునా, దూరంగా ఒక 1 month తర్వాత కానీ, 2 months 3 months తర్వాత కానీ, 6 months తర్వాత కానీ, 5 years తర్వాత కానీ, 10 20 years తర్వాత కానీ, వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అని పిలుస్తున్నాం. ఓకే, వాడు ఎప్పుడు బై చేసి ఎప్పుడో సెల్ చేస్తాడు. కానీ కానీ ఫ్రీక్వెంట్గా బయ్యింగ్ సెల్లింగ్ చేసేవాడినే మనం ట్రేడర్స్ అని పిలుస్తాము. ఫ్రీక్వెంట్గా బయ్యింగ్ సెల్లింగ్ చేసేవాడిని మనం ట్రేడర్స్ అని పిలుస్తాము. ట్రేడర్ అంటే ఎవడు? వాడు కొనడం, అమ్మేయడం, కొనడం, అమ్మేయడం, కొనడం, అమ్మేయడం. వాని పనే ఇది. మధ్యలో ప్రాఫిట్ గుంజడం. తక్కువ కొనడం, ఎక్కువ అమ్మేయడం. సింపుల్గా చెప్పాలంటే మధ్యలో ప్రాఫిట్ గుంజడం ఇమీడియట్లీ. ఓకే, వాని దగ్గర వాడు ఏది ఉంచుకోడు. వాని దగ్గర వాడి జోబులో వాడు ఏది ఉంచుకోడు. ఉంచుకుంటే దాని డబ్బులను మాత్రమే ఉంచుతాడు వాడు, అంతే సింపుల్గా. వాడు ఏమి ఉంచుకోడు. ఓన్లీ ప్రాఫిట్ కావాలి వానికి. వానికి ఓన్లీ డబ్బులు కావాలి. నా దగ్గర ఇన్వెంటరీ లేదు, నాకు అవసరమే లేదు స్టాకులు వీకులు, నేను ట్రేడ్ చేసుకుంటాను అంతే. సో ట్రేడ్ ఈజ్ లైక్ కొనడం అమ్మడం, కొనడం అమ్మడం, కొనడం అమ్మడం. దాన్ని మనం ట్రేడర్ అని పిలుస్తాం. ఐ మీన్ ఆ పర్సన్ మనం ట్రేడర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ట్రేడర్లో టైప్స్ ఉన్నాయి గైస్. అండ్ ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్కరు ఇంట్రాడే స్కాల్పింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కరు మాస్టర్ చేయలేరు. కొందరికి ఇంట్రాడే ట్రేడింగ్లో రాని రిజల్ట్స్ స్వింగ్లో రావచ్చు, కొందరికి పొజిషన్లో రావచ్చు.
ఓకే, నేను చెప్తాను ఇప్పుడు ఈ స్వింగ్ పొజిషన్ ఏంటి. ట్రేడర్స్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ దేర్? 5 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు గైస్, 5 టైప్స్. ఓకే, 5. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పొజిషనల్ ట్రేడర్. వీడిని మనం సమ్వాట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అని పిలవచ్చు. సెకండ్, స్వింగ్ ప్లేయర్, స్వింగ్ ట్రేడర్. థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాడే. ఫోర్త్, స్కాల్పర్. ఫిఫ్త్ వచ్చేసి బీటీఎస్టీ ట్రేడర్ ఆర్ ఎస్టీబీటీ ట్రేడర్. చలో కమన్, 10 seconds టైం నోట్ చేసుకోండి. సో వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ నేను చెప్తా ఇప్పుడు. ఓకే, అరేంజ్ చేస్తున్నాను. సి గైస్, నిఫ్టీ అనే దాన్ని ఒక్కదాన్ని మైండ్లో పెట్టుకుంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ నిఫ్టీ, మీరు నిఫ్టీని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. నిఫ్టీ నిఫ్టీని యాక్చువల్లీ యూ కెనాట్ బై అండ్ యూ కెనాట్ సెల్, చెప్తాను అది ఎందుకో. బట్ వెయిట్, లెట్ అస్ టేక్ సమ్ స్టాక్ ఓన్లీ. ఒక స్టాక్ని మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మీకు ఏమనిపిస్తుంది అంటే స్టాక్ ఈరోజు 100 రూపీస్ దగ్గర ఉంది. ఓకే, ఈ స్టాక్ వచ్చేసి ఒక 8 months తర్వాత హౌ మచ్ 300 పోతుందని అనుకున్నారు. సపోజ్ 300 పోతుందని మీకు ఒక లాంగ్ టర్మ్ విజన్ దొరికింది దానిపైన. ఓకే, సో మీరు అబౌవ్ 6 months వరకు ఆర్ 6 months దాటి మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి యూ విల్ సమ్వాట్ కాల్డ్ యాజ్ అన్ ఇన్వెస్టర్. బట్ మీరు పొజిషనల్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ వాట్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే. మీకు ఒక టైం ఫ్రేమ్ చెప్పాలంటే 3 months ప్లస్ మీరు హోల్డ్ చేస్తే దాన్ని మీరు పొజిషనల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఒక స్టాక్ని 3 months ప్లస్ హోల్డ్ చేసి సెల్ చేస్తే మీరు ఒక పొజిషనల్ ట్రేడర్ అయిపోతారు. పొజిషనల్ ట్రేడర్ సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీలో డైరెక్ట్ నిఫ్టీలో 100-200 పాయింట్స్ క్యాప్చర్ చేయడం కాదు, సీదా 2000 పాయింట్ క్యాప్చర్ చేస్తాను నేను. యు ఆర్ కాల్డ్ ఎస్ అ పొజిషనల్ ట్రేడర్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. అవునా? ఒక్కసారి ఈ రోజు సపోజ్ నిఫ్టీ 25,000 దగ్గర ఉంది. ఓకే, వెయిట్, ఈరోజు నిఫ్టీ 25,000 దగ్గర ఉంది, రేపు 27,000 దగ్గర పోవాలి. హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత తొందరగా అయితే జరగదు. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. ఆ టైం ఎంత అయితే తీసుకుంటుందో, లైక్ ఇఫ్ యు ఆర్ క్యాప్చరింగ్ 2,000 పాయింట్స్ కదా, ఇట్ ఈస్ గోయింగ్, జస్ట్ అన్ ఎస్టిమేషన్ చెప్తున్నా, 3 months అయితే టైం అయితే తీసుకోవచ్చు. ఓకే, ఆ 3 months టైం తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక పొజిషనల్ ట్రేడర్ అయిపోతారు. ఓకే, ఒక స్వింగ్ ప్లేయర్ వచ్చేసి ఒక స్వింగ్ ట్రేడర్ వచ్చేసి ఒక స్వింగ్ ట్రేడర్ వచ్చేసి ఓకే, ఈరోజు కొని టుడే ఈరోజు కొని ఈరోజు కొని అతను మోర్ దెన్ అ వీక్, ఒక వారం దాటి హోల్డ్ చేస్తే అతన్ని మనం స్వింగ్ ప్లేయర్ అని పిలుస్తాం. వారం దాటి హోల్డ్ చేస్తే స్వింగ్ ట్రేడర్. వారం, నెల కూడా హోల్డ్ చేయొచ్చు, 2 months కూడా హోల్డ్ చేయొచ్చు ఒక ట్రేడ్ని. అండ్ ఇతనికి ఎలా విజన్ ఉంటుందంటే, సపోజ్ ఒక స్టాక్ ఆర్ నిఫ్టీ అని అనుకుందాం, అతనికి సమ్ అరౌండ్ 500 points to 1,000 points విజన్ ఉంటుంది. నేను ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తా, నేను ఆగుతా, కాకపోతే నేను వెయిట్ చేసి క్యాప్చర్ చేస్తా, నాకు ఆ విజన్ ఉంది అని అతను హోల్డ్ చేసి ఒక దూరంలో వాడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు చూడండి, వాడిని మనం స్వింగ్ ప్లేయర్ అని పిలుస్తాం. స్వింగ్ ప్లేయర్ అని అంటాను నేను, జస్ట్ నాకు అది అట్లా పదం లాంటిది. స్వింగ్ ట్రేడర్, అతని పేరు స్వింగ్ ట్రేడర్. అండ్ స్వింగ్ ట్రేడింగ్ మజాక్ కాదు, చాలా బాగుంటుంది, మస్తు ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్, చాలా బాగుంటుంది అసలు, హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళకైతే. ఓకే, వి విల్ డిస్కస్ ఫర్దర్గా, మనం లోపలికి వెళ్దాం. నా ఒక ఇంట్రాడే ప్లేయర్ ఎవడంటే, ఈరోజే కొని ఈరోజే అమ్మేసే లోపు, ఐ మీన్ 9:15 తర్వాత వాడు ఆర్డర్ పంచ్ చేస్తాడు, బై చేసేస్తాడు,
వాడు 3:30 లోపు సెల్ చేసుకోవాలి ఎక్కడికి నుంచి. దాన్ని మనం ఇంట్రాడే అని పిలుస్తాం. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రాడేలో సిన్స్ ఇంట్రాడే అనే ఒక థింగ్ ఉంది కాబట్టి, అంటే ఈ రోజే బై చేసి ఈ రోజు సెల్ చేస్తాం కాబట్టి, ఇంట్రాడేలో మనకి 5x లెవరేజ్ అనేది ఒకటి ఉంటుంది. 5x లెవరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సపోజ్ ఒక స్టాక్ తీసుకున్నారు, టాటా మోటార్స్. ఓకే, దాని షేర్ ప్రైస్ వచ్చేసి సమ్ 300 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు 300 రూపీస్ పెడితే మీకు 1 క్వాంటిటీ వస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని ఈరోజు బై చేయాలి, ఈరోజు సెల్ చేసేయాలి, ఎలాగో అయినా ఈరోజు సెల్ చేసేయాలి అన్నప్పుడు మీకు ఎక్కువ లాట్స్ కావాలంటే మీకు అమౌంట్ ఎక్కువ పడుతుంది. అదే అతను ఏం చేస్తాడంటే దీన్ని డివైడెడ్ బై 5 చేసి మీకు ఒక అమౌంట్ ఇస్తాడు. హౌ మచ్ ఇస్ 300 డివైడెడ్ బై 5? 60 రూపీస్, రైట్? సో మీకు 60 రూపీస్కి వాడు 1 లాట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మీకు 300 రూపీస్కి దొరికేది మీకు 60 రూపీస్కి దొరుకుతుంది, సిన్స్ మీరు ఈరోజు సెల్ చేస్తారు కాబట్టి వాడు మీకు ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే అన్ని లాట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు 60 రూపీస్ అలా మ్యాటర్ కాదు కాబట్టి. అవునా, మీకు లాట్స్ ఎక్కువ వస్తుంది అండ్ ప్రాఫిట్ కూడా మీ లెవరేజ్ ప్రకారంగానే ఉంటుంది. లెట్ us సీ వన్ ఎగ్జాంపుల్ హియర్. సపోజ్ నేను ఏం నొక్కుతున్నా, రిలయన్స్ నొక్కుతున్నా. రిలయన్స్ ఇండస్ట్రీస్, సి ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సి 2 థింగ్స్ వస్తున్నాయి బికాస్ 2 డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ కాబట్టి. అవునా, నేను దీన్ని నొక్కినా. ఇప్పుడు ఇక్కడ రెడ్ సెల్, బ్లూ ఇస్ బై. ఓకే, బై మార్కెట్ సెల్ మార్కెట్ అని చూస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బై నొక్కినా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ చూడండి, 3018.25 ఒక్క షేర్ రిలయన్స్ది. ఓకే, సి హియర్. కానీ మీరు ఇంట్రాడే అని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి 1 లాట్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎంత పడుతుందో చూడండి, 604 రూపీస్. ఇక్కడ చూడండి 5x. దీన్నే మనం లెవరేజ్ అని పిలుస్తున్నాము, లెవరేజ్. మీరు ఇదే అమౌంట్తోని బై చేసి నేను మొత్తం 2-3 డేస్ వరకు హోల్డ్ చేస్తా అంటే వాడు ఇయ్యాడు. అదే ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది మీరు మీరు హోల్డ్ చేస్తే ఆటోమేటిక్లీ. ఓకే, సో మీకు ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి మీకు 600 రూపీస్ పడుతుంది ఒక్క లాట్. ఒక్క లాట్, ఐ మీన్ 1 క్వాంటిటీ. ఓకే, సో యా, దీన్ని మనం ఇంట్రాడే అని పిలుస్తాం. ఓకే, సో నార్మల్గా వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీదకి వచ్చేస్తే కనుక ఒక ఇంట్రాడే ప్లేయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయడు, ఒక 50 to 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అంతే పర్ డే. వచ్చేస్తే చాలా ఎక్కువ అతనికి పర్ డే. ఓకే, అండ్ స్కాల్పర్, నెక్స్ట్ వచ్చేసి స్కాల్పర్. ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నది. అండ్ ఎట్లా అంటే సి ఇమీడియట్ క్విక్ ప్రాఫిట్ ఆర్ క్విక్ లాస్, అది అప్పటిదప్పుడే వెళ్ళిపోతుంది బయట. ఈ స్కాల్పర్ ఎవడంటే ఇప్పుడు ఈ మూమెంట్లో బై చేసి వాడు ఒక 2 minutes సెల్ చేస్తాడు. 2 minutes, ఒక్కొక్కసారి 10 seconds, ఒక్కొక్కసారి 2 seconds, ఒక్కొక్కసారి 1 minute. అలా వాడు బై సెల్ చేసేస్తాడు సింపుల్గా. బయింగ్ అండ్ సెల్లింగ్, క్విక్ మూవ్, చాలా క్విక్ క్విక్ మూవ్మెంట్. ర్యాండమ్ అని చెప్పాను, క్యాల్కులేషన్ పైన ఒక క్విక్ మూవ్మెంట్ని అతను బై చేసి సెల్ చేస్తాడు సింపుల్గా, అప్పటికప్పుడే ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ట్రస్ట్ మీ, వీళ్ళ క్యాపిటల్ చాలా పెద్ద ఉంటుంది బికాస్ వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న పెద్ద స్పైక్, ఐ మీన్ ఒక స్పైక్ కావాలి. ఓకే, ఈ స్పైక్ కోసం వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ పుషింగ్ చేసి మరి వాళ్ళు ట్రేడ్ చేస్తారు అనమాట. సో అర్థం చేసుకొని మార్కెట్లో ఎంత డబ్బులు ఉంటాయో, ఎంత మనీ ఉంటాయో. ఓకే, సో ఒక స్కాల్పర్ వచ్చేసి ఇమీడియట్లీ ఈరోజు ఇప్పటిదిప్పుడే బయింగ్, ఇప్పటిదిప్పుడే సెల్లింగ్. వానికి ఎక్కువ టైం ఉండదు మార్కెట్లో స్పెండ్ చేయడానికి, ఇప్పటిదిప్పుడే బయింగ్, ఇప్పటిదిప్పుడే సెల్లింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటీఎస్టీ ట్రేడర్ ఆర్ ఎస్టీబీటీ ట్రేడర్. రెండింటికి డిఫరెన్స్ ఏంది బ్రో? రెండు సేమే, నువ్వు అటు ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టినావు అంతే అంటే అట్లా కాదు. బీటీఎస్టీ ట్రేడర్ ఎవడంటే మనకి మార్కెట్ వచ్చేసి 9:15కి ఓపెన్ అవుతుంది గైస్, 3:30కి క్లోజ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 లోపల ఏదైనా న్యూస్ వచ్చినా లేకపోతే ప్రైస్ మనకి చాలా పెద్ద మూమెంట్ ఇస్తుందని చెప్పబోయినా కానీ నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా పైన ఓపెన్ అవ్వడం కానీ కింద ఓపెన్ అవ్వడం కానీ జరుగుతుంది. దాన్నే మనం గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అని పిలుస్తాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఏమనుకుందాం,
ఓకే, సపోజ్ ఏమనుకుందాం, ఒక స్టాక్, ఓకే, దాంట్లో వెరీ గుడ్ న్యూస్ వచ్చింది, మస్తు మంచి న్యూస్ వచ్చేసింది, నైట్కి నైట్ ఏదో అయిపోయింది చాలా, వాళ్ళకి సపోజ్ ఏమనుకుందాం, ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకి ఓకే అయిపోయింది, పెద్ద ప్రాజెక్ట్. ఓకే, సపోజ్ ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ వాళ్ళకి వాళ్ళది ఒక స్టాక్ కదా, వాళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, దాంతో మనకి ఇంకా కార్లో ఒక కొత్త రెవల్యూషన్ వచ్చేస్తుంది అనుకుందాం, ఏదో ఒక కొత్త ఫీచర్ మస్తు ఉంటుంది, ఆ తోపు ఫీచర్ అది ఓకే అయిపోయింది అనుకుందాం. నైట్కి నైట్, నైట్కి నైట్ ఏమవుతుందంటే పీపుల్ అందరు వాళ్ళ ఆర్డర్స్ని పుష్ చేస్తారు, మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు అనమాట. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతావా? కావు. సి, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ కాబట్టి ఏమవుతుంది, పీపుల్ బై చేస్తారు. అవునా, పీపుల్ బై చేస్తారు. అదే బ్యాడ్ న్యూస్ అయితే పీపుల్ సెల్ చేస్తారు సింపుల్గా, వాళ్ళ దగ్గర ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు సెల్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ అయిపోతుంది. బికాస్ సి, మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కంపెనీలో మీరు ఒక స్టాక్లో మీరు పెట్టినప్పుడు న్యూస్ బాగుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీ మైండ్ టెంటేటివ్గా మీకు ఏం ఆలోచిస్తుంది, చలో బై చేసుకుందాం, ప్రైస్ పెరగొచ్చు, ఫ్యూచర్లో ఇంకా పెరగొచ్చు అని ఒక విజన్ వస్తుంది. న్యూస్ నెగిటివ్ అయిపోతే అయ్యో సెల్ చేసి పడేద్దాము ఇంకా ఎందుకు అనే ఒక ఆలోచన మీకు వస్తుందా రాదా? సేమ్, మార్కెట్ అనేది కలెక్టివ్ మైండ్ సెట్ పైన వర్క్ అవుతుంది. కలెక్టివ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ పాయింట్. కలెక్టివ్ మైండ్ సెట్ పైన వర్క్ అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఆలోచిస్తే మార్కెట్ అలా మూవ్ అవుతుంది, వాళ్ళ డబ్బులను బట్టి, వాళ్ళ క్యాపిటల్ని బట్టి. సపోజ్ ఏమనుకుందాం, మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు, ఓకే, సెల్లర్స్ తక్కువ ఉన్నారు, వీక్ ఉన్నారు. అప్పుడు ఎటు మూవ్ అవుతుంది మార్కెట్? పైకి మూవ్ అవుతుంది సింపుల్గా. సో కలెక్టివ్ మైండ్ సెట్, ఎక్కడ మోర్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది, ఎక్కడ మోర్ మనీ, ఐ మీన్ పైకి మనీ ఎక్కువ ఉందా, కిందికి మనీ ఎక్కువ ఉందా, ఇలా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి గైస్, కలెక్టివ్ మైండ్ సెట్ పైన. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నైట్కి నైట్ బై చేసేసరికి ఏమవుతాయంటే ఆర్డర్స్ పెండింగ్లో పడిపోతాయి, పెండింగ్లో పడిపోతాయి. ఓకే, 9:15కి మార్కెట్ ఓపెన్ కాగానే డైరెక్ట్ మార్కెట్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ బై చేస్తారు, ఇప్పుడు వాళ్ళ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ కావాలి. సో అలా ప్రైస్ ఒక పెద్ద గ్యాప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ వే అలాగే ఏమవుతుందంటే సపోజ్ న్యూస్ నెగిటివ్ అయినప్పుడు ఆ, అందరు సెల్ చేసి పడిస్తారు కదా, సెల్ చేసినప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ అన్ని పెండింగ్లో పడిపోతాయి, నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక థింగ్ చెప్తాం, ఇప్పుడు నిఫ్టీ ఏంటి, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉన్నాయి, ఎన్ఎస్సివి, అవునా? ఇప్పుడు మార్కెట్లో ఏదైనా న్యూస్ నెగిటివ్ అయింది అనుకోండి, గ్లోబల్ న్యూస్, గ్లోబల్గా ఏదో న్యూస్ నెగిటివ్ ఉంది అనుకోండి, సపోజ్ కరోనా లాంటి న్యూస్, ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఇప్పుడు దానికి అది ఒక్క స్టాక్తో సంబంధం అయితే లేదు, కరోనా అన్నప్పుడు అది అన్ని స్టాక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అవునా? ఇప్పుడు కార్లు తిప్పలేము బయట, బండ్లు తిప్పలేము, వాట్ ఏమీ చేయలేము, ఒక్క ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఒకటి బూమ్ అవుతుంది బికాస్ మెడిసిన్స్ అనేది అవసరం. నువ్వు బయట మనం ఏమీ చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు అమ్ముకోనికే ఎక్కువ ప్రిఫర్ అవుతారు, అవునా? ప్రతి ఒక్కరు స్టాక్స్ని సెల్ చేస్తారు కాబట్టి స్టాక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి, నిఫ్టీ కూడా ఆటోమేటిక్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇదే రివర్స్ చేసుకోండి, గ్లోబల్ న్యూస్ పాజిటివ్గా ఉంటే స్టాక్స్లో అన్నిట్లో బయింగ్ వస్తుంది, నిఫ్టీలో కూడా బయింగ్ వస్తుంది. నిఫ్టీ మూవ్మెంట్ అనేది జస్ట్ దాని లోపల ఉన్న స్టాక్స్ మూవ్మెంట్ని బట్టే నిఫ్టీ మూవ్ అవుతుంది, దానికి వేరే సంబంధమే లేదు. నిఫ్టీ దానంతలది మూవ్ కాదు, దాని లోపల ఉన్న స్టాక్స్ కింద మీద అయితే నిఫ్టీ కింద మీద అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో అలాంటి ఒక అడ్వాంటేజ్ని, ఒక గ్యాప్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని పీపుల్ బై టుడే సెల్ టుమారో చేస్తారు, బై టుడే సెల్ టుమారో చేస్తారు, అంటే ఈరోజు పొజిషన్ హోల్డ్ చేస్తారు, నెక్స్ట్ డే సెల్ చేసేస్తారు సింపుల్గా, ఆ ప్రాఫిట్ క్విక్ ప్రాఫిట్ కనుక వాళ్ళు సెల్ చేస్తారు. ఒకానొక టైంలో దేర్ వేర్ డేస్ గైస్, నేను బీటీఎస్ ట్రేడ్ చేస్తుండే, ఎట్లా మొత్తం 1 వీక్, మండే ట్యూస్డే టు ఫ్రైడే మొత్తం వీక్ ప్రాఫిట్స్ మొత్తం, మనం పెట్టినామా అది, అది ఇంకా ట్రేడ్ పెడితే, ట్రేడ్ పడితే బంగారం, సింపుల్గా చెప్పాలంటే ట్రేడ్ పడితే బంగారం ఒకనొక టైంలో. అండ్ నౌ వ్యూస్ నెగిటివ్ అవడం జరిగింది, అంటే నేను ప్రైస్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, నేను ప్రైస్ కిందికి వెళ్తుంది అన్నప్పుడు ప్రైస్ సైడ్ వేస్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి కొంచెం అనాలిసిస్ చేసుకుంటే, నాకు నేను కొంచెం వర్కౌట్ చేసుకుంటే థింగ్స్ ఏమర్థమైందంటే, బికాస్ ఇది అందరికీ తెలుస్తుంది కాబట్టి, అందరికీ ఇక్కడ సపోజ్ ఒక థింగ్ చెప్తాను, ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, ఓకే, ఇలా. ఇప్పుడు ఇక్కడికి ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయినప్పుడు వాట్ డూ ఎక్స్పెక్ట్ న్యాచురలీ? ఓకే, ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పేసి, సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ట్రెండ్ లైన్, నేను అలా చెప్తున్నాను. ఓకే, ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ అయినప్పుడు డెఫినెట్లీ ప్రైస్ విల్ గో అప్, ఓకే, అండ్ దట్ టు ఇక్కడ కొంచెం ఇక్కడ పైకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రెండ్ లైన్, అండ్
యా, ఈ సినారియోలో యూ విల్ ఎక్స్పెక్ట్ ప్రైస్ టు గో అప్. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ బీటీఎస్టీ హోల్డ్ చేసినా కానీ నెక్స్ట్ డే ప్రైస్ పైకి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి యూ విల్ బి ప్రాఫిటబుల్ ఎనీహౌ. ఓకే, సో ఇలాంటి వ్యూస్ ఉన్నప్పుడు థింగ్స్ ఏమవుతుంది, సీదా గ్యాప్ డౌన్ ఉల్టా. ఓకే, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తాము అని కొందరి కొందరికి అర్థమవుతుంది. వాళ్ళు రివర్స్ పొజిషన్ 99 పెట్టేస్తారు సింపుల్గా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వనా, ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకుంటే, ఐ మీన్ దిస్ ఇయర్ ఎలక్షన్స్. ఓకే, న్యూస్ వాజ్ గుడ్, బీజేపీ టు బి విన్నింగ్. ఓకే, అది విన్ అవ్వాలి అని మన మన వాళ్ళందరూ కోరుకున్నారు. నేను ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి ఐ మీన్ దగ్గర కాదు, నాకు అసలు పాలిటిక్స్ నచ్చావు. సింపుల్గా చెప్పండి, నేను ఓటింగ్ కూడా పోను. ఓకే, సో ద థింగ్ ఇస్ న్యూస్ పాజిటివ్గానే ఉంది. ఓకే, అండ్ అది ముందేమో రిలీజ్ అవుతుంది కదా, సంథింగ్ రిపోర్ట్, దాని పేరు నాకు రావట్లేదు, దాని ఏమో అంటారు కదా గైస్, వాట్ డు వి సే? పోలింగ్ యా యా యా, Exit సమ్ poll. Exit polls. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. యా, అది వచ్చినప్పుడు సీట్స్ ఇలాగున్నాయి, సీట్స్ ఇంతగానం పోవచ్చు, 370+ సీట్స్ వచ్చేస్తాయి, ఇట్ వాజ్ వెరీ గుడ్ అన్నప్పుడు పెద్ద గ్యాప్ అప్, మార్కెట్ ఫుల్ సైడ్ వేస్, అండ్ లాస్ట్లో సమ్ చిన్న స్పైక్. ఓకే, అండ్ ఆ రోజు నేను ట్రేడ్స్ పట్టాను ఈ లాస్ట్ మూమెంట్లో. ఓకే, ఇప్పుడు న్యూస్ పాజిటివ్ ఉంది, ప్రతి ఒక్కరు మొత్తం ఇండియా బయింగ్ చేస్తుందా చెయ్యదా? ఎంటైర్ ఇండియా విల్ బై. న్యూస్ పాజిటివ్ ఉంది, అండ్ ఐ మీన్ లాస్ట్లో ఆ స్పైక్ కూడా వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ టెక్నికల్స్. ఓకే, బై చేస్తుంది, అండ్ కొంచెం మన పొలిటీషియన్స్ కూడా షో చేశారు ఏమని, నరేంద్ర మోడీ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీళ్ళందరూ ఏం చేశారంటే 4th జూన్ కంటే ముందు బై చేసేసుకోండి, మార్కెట్ ఏడిపోతుందో మీకు తెలియదు, ఏమేమి అయిపోతుందో మీకు తెలియదు, ఇవి అవన్నీ మస్తు హైప్ అన్నీ పెంచేసారు. అండ్ నా దగ్గర నేను కొన్ని స్టాక్స్ హోల్డ్ చేసుకొని పెట్టుకున్నాండే. ఓకే, స్టాక్స్ హోల్డ్ చేసుకొని పెట్టుకున్నాండే, అండ్ ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం స్టాక్స్ ఒక బెస్ట్, ఐ మీన్ ఎట్లా అంటే పీక్ రిటర్న్స్ ఉండే 50% రిటర్న్స్ నేను పెట్టిన స్టాక్స్ పైన, అదే సింగిల్ డేనే. అంటే నేను ఎంతైతే అమౌంట్ పెట్టానో నాకు 50% రిటర్న్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, 50%. ఓకే, ఇంకో 50% అమౌంట్ డబల్ అయిపోతుండే, నేను అక్కడ ఉన్న ఆ కంఫర్టబుల్ పొజిషన్లో నేను కూర్చున్నా. ఓకే, అండ్ ఆ రోజు నేను ఏం చేశానంటే బీటీఎస్టీ పొజిషన్ ఆప్షన్స్లో నేను హోల్డ్ చేశాను. ఓకే, నెక్స్ట్ డే పెద్ద రెడ్ క్యాండిల్ కిందికి, అండ్ దాని తర్వాత చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ కిందికి మళ్ళీ పైకి. నాకు ఇంత చార్ట్ గుర్తుందంటే అర్థం చేసుకోండి నేను ఆ రోజు ఎంత ఎఫెక్ట్ అయ్యాను. దాట్ డే ఐ లాస్ట్ 40,000 సింగిల్లీ. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? మ్యానిపులేషన్. ఇండియాలో మ్యానిపులేషన్ తక్కువ లేదు, అసలు ఇంత మీరు లైట్ తీసుకునే ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు. డూ నాట్ టేక్, అంటే ఎంత ఫ్రీగా మీరు తీసుకోవద్దు మ్యానిపులేషన్. టూ డేంజరస్ గైస్, టూ డేంజరస్. అండ్ ఇంత గుడ్ రిజల్ట్స్ అండ్ ఇంత వాల్యూమ్ స్పైక్, ఇంత ప్రైస్ స్పైక్ అయినాక కూడా నెక్స్ట్ డే అంత పెద్ద గ్యాప్ డౌన్ అండ్ అంత పెద్ద రెడ్ క్యాండిల్ అండ్ హ్యూజ్ సెల్లింగ్. ఇట్స్ అ వెరీ గుడ్ క్రాష్ చెప్పాలంటే, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్రాష్. అండ్ నేను అప్పుడు నాకు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఓకే, ఒక బ్యాచ్ రన్ అవుతుంది, ఐ థింక్ ఇట్స్ B2. ఓకే, సెకండ్ బ్యాచ్ అనుకుంటా. సో నేను వాళ్ళతో నేను ఇట్లా అన్నాను, సో ఐఎమ్ హోల్డింగ్ అ పొజిషన్ అండ్ నా రిస్క్ పైనే. అండ్ నేను ఏమని చెప్పాను కూడా వాళ్ళతో అంటే, ఐ స్టిల్ హ్యావ్ ద రికార్డింగ్. నేను ఏమన్నానంటే, సి గైస్, న్యూస్ పాజిటివ్గానే ఉంది, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్ కూడా చాలా బాగుంది, పాజిటివ్గానే ఉంది, ఇట్స్ ఆల్సో గుడ్. వీటిని కలిపే నేను నార్మల్లీ బీటీఎస్టీని హోల్డ్ చేస్తున్నాను విత్ అ గుడ్ క్వాంటిటీ. కానీ ఒక థింగ్ పాసిబిలిటీ ఉంది, ఏంటంటే ఎవ్రీ 1 hour లుకింగ్ ఫర్ బయింగ్. ప్రతి ఒక్కరు బయింగ్ చూస్తున్నారు. నా హూ ఈస్ గోయింగ్ టు సెల్? ఏ ఎవడు సెల్ చేయాలి? అందరం మొత్తం ఇండియా బై చేస్తే ఎవడు సెల్ చేయాలి మీరు నాకు చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో ఒకడు బై చేస్తున్నా ఒకటి ఖచ్చితంగా సెల్ చేయాలి, ఒకడు సెల్ చేస్తేనే ఇంకోటి బై చేస్తాడు, అవునా? ఇప్పుడు మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందంటే సమ్ వన్ హ్యాస్ సోల్డ్, అది అర్థం చేసుకోండి. ఎవడో అమ్ముతేనే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది, ఊకే మార్కెట్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు, ఎవడో అమ్ముతేనే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ యూ ఇఫ్ యూ డోంట్, మీకు ఒకటి చెప్తా, మీరు ఎప్పుడైనా ఫర్ ఇంటర్మీడియట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆర్ పుట్ బై చేస్తుండే, మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు ఒక్కొక్కసారి, చాలా దూరం అవుట్ ఆఫ్ ద మనీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 27,000 కాల్ని ఒకసారి మీరు బై చేయడానికి ట్రై చేయండి, మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. వై? బికాస్ అక్కడ బైరే లేడు, ఐ మీన్ అక్కడ సెల్లరే లేడు. ఎవడో ఒకటి సెల్ చేస్తే మీకు బై అవుతుంది, లేకపోతే బయ్యే కాదు.
ఓకే. ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్కరు ఇక్కడ బయింగ్ చూస్తే ఎవరు సెల్ చేయాలి? ఆపోజిట్‌లో ఆ రోజు ఎంత డేంజర్ సెల్లింగ్ అయిందో మీకు ఆ రోజు చూసుండాలి మీరు. ఓకే. దాని తర్వాత నేను న్యూస్ అవసరమే లేదు. న్యూస్ పట్టించుకోను నేను. ఈరోజు ఏదేమైనా సరే. ఎవ్వడు ఏదన్నా మొత్తుకొని అదేమంటారు హిండెన్బర్గ్, డుండెన్బర్గ్ అని ఒకటి న్యూస్ రిలీజ్ అయింది. హిండెన్బర్గ్ రిపోర్ట్. ఓకే. వాళ్ళు మన అడానీ మీద ఇది ఉంది, సెబీ మీద ఉంది. మార్కెట్‌కి ఫరకే పడలేదు నెక్స్ట్ డే. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇది రిపోర్టింగ్ దిస్ థింగ్ ఒక రిపోర్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంటే ఇంక అర్థం చేసుకోండి దాంట్లో ఏదో ఒకటి ఫాల్ట్ ఉన్నట్టే, కంపెనీలో ఫాల్ట్ ఉన్నట్టే. వాళ్ళు దాన్ని నాశనం చేసినాక వదలరు. అంత పెద్ద కంపెనీ వచ్చేసి అట్లా అన్నా కూడా ఆ రోజు ఒక క్రాష్ రావాలి, బట్ ఆ రోజు స్మూత్గా మార్కెట్ హ్యాండిల్ చేసుకుంది. ఐ మీన్ మరీ ఎక్కువ బయింగ్ కూడా వెళ్ళలేదు కానీ యా ఇట్ వెంట్ అప్ టు అ గుడ్ బయింగ్. ఓకే. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటే మ్యానిపులేషన్ గైస్, మ్యానిపులేషన్. మీరు అసలు దీన్ని లైట్ తీసుకునే ప్రసక్తే లేదు. నెవర్ బిలీవ్ ఎనీ న్యూస్. నేను చెప్తున్నా, మార్కెట్లో ఏ న్యూస్ని బిలీవ్ చేయొద్దు. ఖచ్చితంగా ఘోరంగా డూబాయించుకోపోతారు. ఓకే. ఇవన్నీ మనకి చూపించబడుతున్నాయి. ఈ వర్డ్లో చాలా పవర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చూపించబడుతున్నాయి. ఓకే. ఎందుకంటే మనం పొజిషన్ యాడ్ చేసేస్తాం, వాళ్ళు సింపుల్గా రివర్స్ చేసుకోవడానికి అంతే. అండ్ ఆ రోజు నియర్లీ 40,000 క్రోర్స్ అనుకుంటా, 40 lakhs క్రోర్స్, 40,000 క్రోర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి మనీ వైపౌట్ అయిపోయినాయి ఎలక్షన్స్ రోజు బేసికలీ. ఓకే. అండ్ పర్సనలీ రాకేష్ జుంజున్వాలాస్ వైఫ్ లాస్ట్ సమ్ 800 CR. యూ టెల్ మీ. ఇప్పుడు ఇది సరే, మనం అందరం అంటే పర్స్పెక్టివ్ రాంగ్ ఉండొచ్చు. డూ యూ థింక్ రాకేష్ జుంజున్వాలాస్ వైఫ్ తప్పు చేసి ఉంటుందా? అండ్ దట్ టు ఇంటూ దిస్ ఆస్పీషియస్ డే, ఇంత స్పెషల్ డే. అసలు ఈజీగా వాళ్ళకి ఒక 1,000 crores ప్రాఫిట్ అయిపోవాలి. ఆమె మిస్టేక్ చేసి ఉంటుందా? మీరు చెప్పండి. మ్యానిపులేషన్. అండ్ ఇండియాలో ఇంత పవర్ ఎవరికి లేదు. దిస్ ఈస్ ది వర్క్ ఆఫ్ FIS అండ్ DIS. ఐ మీన్ డిఐఎస్ పక్కన పెడితే FIS ఓన్లీ. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ దే కెన్ డూ దిస్ వండర్స్, ఎందుకంటే వాళ్ళ మనీ పెద్దది కాబట్టి. ఓకే. సో BTST ట్రేడ్స్ అలా ఉంటేనే నేను ప్రస్తుతానికి BTST కంప్లీట్లీ ఆపేసాను. బికాస్ సి BTSTలో నాకు అక్యురసీ 90% ఉండే. ఓకే. ఎప్పుడో 10 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ ఫెయిల్ అయిపోతుండే. అండ్ ఐ వాస్ వెరీ మచ్ చాలా కాన్ఫిడెంట్ ఉంటాను నేను ట్రేడ్ తీసుకోవడంలో. ఓకే. అండ్ కొన్ని లాసెస్ అయిన తర్వాత ఎలా అవుతుందంటే, నేను సపోజ్ 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 5 ఓకే అవుతున్నాయి, 5 రాంగ్ అవుతున్నాయి. అందులో రాంగ్ అనేవి చాలా పెద్ద లాస్ ఇస్తున్నాయి. దట్ ఈస్ ఐ హావ్ స్టాప్డ్. ఆపేసిన నేను మొత్తం. ఓకే. బికాస్ మనం అవాయిడ్ చేయాలి గైస్. మనకి ఎక్కడైతే లాస్ అనేది ఎక్కువ అవుతుందో దాన్ని మాక్సిమం కట్ చేసేయాలి పక్కా. నేను ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్గా నాకు అనిపిస్తే కానీ నేను BTST హోల్డ్ చేయను. అండ్ నేను నిన్న చెప్తున్నాను, నేను వాల్యూమ్స్ పైకి వచ్చింది కదా రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందని చెప్పేసి నేను చెప్పినుండే. అండ్ అసలు ఆ రోజు నేను హోల్డ్ చేయాల్సింది, అసలు చార్ట్ని చూడడమే మర్చిపోయినా. సైడ్ వేస్ మార్కెట్ ఉండే కాబట్టి. అండ్ నెక్స్ట్ డే దట్ టు ఒక మిస్టేక్ ఏంటంటే, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇది 5 years, ఇది డన్. ఓకే. వీటిలో మీకు వాల్యూమ్ది ఇండికేటర్ రాదు. మీకు వాల్యూమ్ ఇండికేటర్ రావాలంటే ట్రేడింగ్ వ్యూలో మాత్రమే వస్తుంది. సో నా దగ్గర ట్రేడింగ్ వ్యూ నేను అప్పుడు ఓపెన్ చేయలేదు. నేను నార్మల్గా దాన్ని ఇవే చూసుకుంటాను అనమాట. బికాస్ ఇందులో మనం క్విక్లీ చార్ట్ పైన బై అండ్ సెల్ చేయొచ్చు కాబట్టి. ఓకే. ట్రేడింగ్ వ్యూలో చార్ట్లో యూ కెనాట్ బై అండ్ సెల్, ఎందుకంటే అక్కడ బ్రోకర్ కనెక్షన్ ఉండదు. ఓకే. సో అది చేయాలన్నా కూడా యాక్చువల్గా ఏమవుతుంది, ట్రేడింగ్ వ్యూలో ఒక థింగ్ అవుతుంది గైస్. ఏంటంటే సపోజ్ ప్రైస్ ఇక్కడ అట్ ప్రెసెంట్ 3,018 కాడ ఉందనుకోండి, అది సమ్వేర్ ఇక్కడనే ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలో ల్యాగ్ ఉంటుంది, బేసికల్లీ కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో అందుకే నేను బ్రోకర్‌లోని ట్రేడింగ్ వ్యూకి షిఫ్ట్ అయిపోయాను. ఓకే. బ్రోకర్‌లోని వ్యూ నేను చార్ట్స్‌కి షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఎలాగంటే దీనిలో వాల్యూమ్ ఇండికేటర్ రావట్లేదు. అండ్ వాల్యూమ్ ఈస్ అ వెరీ గుడ్ ఇండికేటర్ చెప్పాలంటే. ఓకే. సో నేను అది చూడలేదు, నేను పొజిషన్ తీసుకోలేదు. ఇఫ్ నాట్ ఐ వుడ్ హావ్ డెఫినెట్‌లీ టేకెన్ ది బై పొజిషన్ పక్కా. ఓకే. బికాస్ సీయింగ్ ద వాల్యూమ్. ఓకే. సో BTST అండ్ STBT అంటే ఏంటి? STBT అంటే ఏంటి? సెల్ టుడే అండ్ బై టుమారో. వీళ్ళు దీస్ గైస్ ఆర్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్ అంటే ఎవరో మనం ముందు ముందు చదువుదాం. బిగినర్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. వీళ్ళు ఆప్షన్ సెల్లర్స్. వీళ్ళు సెల్ చేసుకొని మార్నింగ్ బై చేసుకుంటారు. ఐ మీన్ వాళ్ళు మార్నింగ్ వాళ్ళ పొజిషన్ ఎగ్జిట్ చేస్తారు. వాళ్ళని మనం STBT అంటాం. ఓకే. ఎందుకు? ఆప్షన్ సెల్లింగ్‌లో లాస్ కెపాసిటీ అనేది అన్‌లిమిటెడ్. లాస్ అనేది అన్‌లిమిటెడ్. కానీ స్టిల్ పీపుల్ STBT ఎందుకు చేస్తారంటే ప్రీమియం డీకే కోసం.
ప్రీమియం డీకే కోసం. నా వాట్ ఇస్ ప్రీమియం డీకే, వాట్ ఇస్ ఐ మీన్ లాస్ అన్లిమిటెడ్ ఎలా ఉంటుంది, ఈ ప్రతి ఒక్కటి జస్ట్ బిగినర్ జస్ట్ ఇగ్నోర్ చేయండి. నార్మల్గా ఒక థింగ్ ఇలా ఉంటుందని జస్ట్ అర్థం చేసుకోండి అంతే సింపుల్గా. ఇఫ్ నాట్ మర్చిపోండి దీని గురించి, విల్ డిస్కస్ లేటర్ ఆల్సో. ఓకే, సో వాళ్ళు దీని ప్రాఫిట్ కోసం వాళ్ళు పెడతారు, స్టాప్ లాస్ పెట్టేస్తారు. ఓకే, మధ్యలో మధ్య స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయినా ట్రిగర్ అయిపోతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి ట్రిగర్ కూడా కాదు స్టాప్ లాస్. ఎందుకంటే ప్రైస్ సడన్ గ్యాప్ అప్, మధ్యలో మీరు స్టాప్ లాస్ పెట్టారు, ఒక్కోసారి ట్రిగర్ కాదు, ఒక్కోసారి అవుతుంది పక్క. ఓకే, ఒక్కొక్కసారి అయితే కాదు. ఓకే, బికాస్ ప్రైస్ ఇక్కడికి టచ్ చేయగలేదు, అది డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, అది ఎట్లా మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఒక్కోసారి, ఒక్కోసారి కాదు, ఒక్కోసారి అవుతుంది, అదేందో మరి మ్యాజిక్గా. ఓకే, ఇప్పుడు ఒక థింగ్ని సమ్మరైజ్ చేస్తే, స్కాల్పర్స్, ఇంట్రాడే ప్లేయర్స్, స్వింగ్, పొజిషనల్, వీళ్ళకి ఒక ఒక వీళ్ళందరిలో ఒక కామన్ డిఫరెన్స్ ఉంది, ఎవరైనా చెప్తారా? ఎనీవన్? Stop loss. Stop loss. Time period. Time period. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, టైం పీరియడ్. ఓకే, సో బేసికలీ మీరు చార్ట్, ట్రేడింగ్, అనాలిసిస్ అంతా సేమ్. ఓకే, మీరు 5 minutesలో చేస్తున్నారు అనుకోండి మీ అనాలిసిస్ అండ్ మీ ట్రేడింగ్, యూల్ బి కాల్డ్ ఎస్ స్కాల్పర్. మీరు 15 minutes 1 hourలో చేస్తున్నారు అనుకోండి, 1 hour, యూల్ బి కాల్డ్ ఎస్ ఇంటర్డే ప్లేయర్. మీరు స్వింగ్ అంటే 4 hours and 1 day. ఓకే, 1 day ఆర్ ఎల్స్ 1 week. ఓకే, అండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ పొజిషనల్ 1 week ఆర్ 1 month. టైం ఫ్రేమ్ డిఫరెన్స్ అంతే, వీళ్ళకి వచ్చే కామన్ డిఫరెన్స్ వచ్చేసి టైం ఫ్రేమ్. ఓకే, అది ఏంటి టైం ఫ్రేమ్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది ఒక చార్ట్, ఇది ఒక కంపెనీ స్టాక్ యొక్క చార్ట్, అది రిలయన్స్ది. ఓకే, ఇప్పుడు టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే దిస్ 1 minute, 3 minutes, 5 minutes, 15, 30, 1 hour, 4 hours, డే అండ్ వీక్, వీటిని మనం టైం ఫ్రేమ్ అని అంటాం. ఓకే, ఎవరైనా ఒక పర్సన్ 5 minutes అండ్ 1 minute కాంబో యూజ్ చేస్తున్నాడు అనుకోండి, అర్థం చేసుకోండి, అతను చెప్పక ముందే యూ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ అ స్కాల్పర్. ఓకే, అండ్ సమ్ పర్సన్ హూ ఇస్ యూజింగ్ 5, 15, 1 hour, ఓకే, ఈజ్ అన్ ఇంట్రాడే ప్లేయర్. అండ్ ఎవరైనా పర్సన్ 4 hours టైం ఫ్రేమ్లో, డే టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్ ఉన్నారు అనుకోండి, హీఈస్ అ స్వింగ్ ప్లేయర్. ఓకే, అండ్ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ డే, వీక్ అండ్ మంత్, అతను ఒక పొజిషనల్ ప్లేయర్. వీళ్ళకి టైం ఫ్రేమ్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది, కానీ ఒక్క థింగ్ వెరీ మచ్ కామన్ వచ్చేసి ది అనాలసిస్ గైస్. వాళ్ళకి కామన్ థింగ్ వచ్చేసి అనాలసిస్. మీరు మీ అనాలసిస్ ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా వర్క్ అవుతుంది, ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా వర్క్ అయిపోతుంది. టైం ఫ్రేమ్కి అసలు దీంట్లో సంబంధం అనేది లేదు. బట్ టైం ఫ్రేమ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అందులోనే మీకు టైం ఫ్రేమ్ డిఫరెన్స్ వస్తుంది, లేకపోతే మీ అనాలిసిస్ ఎందులో పెట్టినా వర్క్ అయిపోతుంది, ఎందులో పెట్టినా వర్కౌట్ అయిపోతుంది. మరి బ్రో కేశవ్ బ్రో, నువ్వే టైప్ ఆఫ్ ట్రేడర్, నువ్వెవడు అని నన్ను అడిగితే, నేను మచ్ ఆఫ్ అన్ ఇంట్రాడే అండ్ స్కాల్పర్. నేను ఈరోజే సెల్లింగ్ బయింగ్ చేస్తా, ఇప్పటికిప్పుడే సెల్లింగ్ బయింగ్ చేస్తా, బయింగ్ సెల్లింగ్. ఐఎమ్ మచ్ ఆఫ్ అన్ ఇంట్రాడే అండ్ స్కాల్పర్. ఓకే, అండ్ నేను డిరైవ్ చేసుకున్న ఎంట్రీ మెథడ్ వచ్చేసి అది ఈ రెండింటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ నవ్ ఓన్లీ, సో ఎనీహౌ మీకు అది తెలిసిపోతుంది, బట్ నాకు రివీల్ చేయడం లేదు. ఐ విల్ యూస్ 15, 5 and 1 minute కాంబో. ఈ మూడింటిని బాగా యూజ్ చేస్తాను, అండ్ ఇవే ఎంట్రీ మెథడ్కి చాలా యూస్ఫుల్. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ, మస్త్ అనిపిస్తుంది చెప్పాలంటే. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఓకే, అండ్ కొన్ని మిగిలిపోయాయి, ఏంటంటే ఎఫ్ఐఐస్, డిఐఐస్, హెచ్ఎన్ఐస్ అండ్ దీస్ గైస్ ఆపరేటర్స్. కంటిన్యూస్గా చెప్తున్నాను, మీ అటెన్షన్ స్పాన్ దిగిపోతుంది ఇంకా చెప్పేస్తే. ఐ వాంటెడ్ టు స్టాప్ ది క్లాస్ హియర్. ఓకే, రేపు మనం ఈ థింగ్స్ని చూసి అండ్ ఫర్దర్గా ది టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ చూద్దాం, టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ఐ వాంట్ టు టెల్ దిస్ టుడే, మనకి ఎన్నో ఉన్నాయి గైస్, బట్ మేజర్లీ వి విల్ ఫోకస్ ఆన్ స్టాక్స్, ఎంఎఫ్స్ అంటే బ్యాడ్ బడ్ అనుకోవద్దు, ఇట్స్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఈటీఎఫ్స్, మోస్ట్ పాపులర్ ఇన్వెస్టింగ్ టైప్స్ ఇన్ ఇండియా.
వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్లో మేజర్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ త్రీ థింగ్స్ను మీరు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ చెప్పాలంటే. ఈ త్రీ ఆప్షన్స్ నేను ఏది తక్కువ అని చెప్పాను, బట్ రిస్క్ కెపాసిటీ డిఫరెన్స్ వస్తుంది. మీకు హై రిస్క్ కెపాసిటీ ఉంటే మీరు స్టాక్స్ చూస్ చేసుకోవచ్చు, మీకు మీడియం రిస్క్ కెపాసిటీ ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోవచ్చు, మీకు లో రిస్క్ కెపాసిటీ ఉంటే మీరు ఈటీఎఫ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు మూడిట్లో ఉన్నాయి, నాకు నా డబ్బులు మూడిట్లో ఉన్నాయి. ఐ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. నాకు నా లైఫ్లోకి మ్యూచువల్ ఫండ్ ఎలా వచ్చింది నేను దాని మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది నచ్చకపోతున్నాయి మ్యూచువల్ ఫండ్ అంటే. టుమారో విల్ డిస్కస్ దిస్. ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. బ్రో ఈటీఎఫ్ అంటే ఏంటి? ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకు అని అంటే ఒక థింగ్ చెప్తాను. నేను మీకు నిఫ్టీ ఓపెన్ చేసి చూపిస్తాను. వెయిట్, ఇది నిఫ్టీ. కెన్ ఎనీవన్ టెల్ మీ మనం నిఫ్టీని బై చేయవచ్చా? నా దగ్గర 25,279 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. నేను ఇప్పటికిప్పుడు పోయి నిఫ్టీని బై చేయాలంటే నేను బై చేయవచ్చా? Yes. No, Nifty fund. Yes. We Yes. can Indirect buy buy. futures. ఏంటండి? Index. నేను Nifty. ఇన్వెస్టింగ్ పర్పస్గా అడుగుతున్నా. నేను ఇన్వెస్టింగ్ పర్పస్గా నేను నిఫ్టీని కొనుక్కొని నా పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలనుకుంటున్నా. కెన్ ఐ బై? Nifty indices. Nifty base. Huh? Nifty base. Okay. Nifty base. Futures. We can buy Mm. futures. We can buy Mutual futures. funds or ETFs. Okay. Wait. The question is నేను నిఫ్టీని బై చేయొచ్చా? No, నేను నిఫ్టీ బీస్ అవన్నీ పక్కన పెట్టేసాను. నేను నిఫ్టీని బై చేయొచ్చా? sir, it's not possible. నాట్ పాసిబుల్ గైస్, డైరెక్ట్ గా లేదు. యాక్చువల్లీ నాట్ పాసిబుల్. వై? ఎందుకంటే ఇది జస్ట్ ఒక రీడింగ్ మీటర్ లాంటిది అంతే. ఇది ఒక రీడింగ్ మీటర్. లోపల ఉన్న స్టాక్స్ పైన ఇది ఒక రీడింగ్ మీటర్ అంతే. ఓకే, మనం దీన్ని బై ఆర్ సెల్ చేయలేము. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుందో. దిస్ సింబల్ కాన్ బి ట్రేడెడ్ త్రూ దిస్ బ్రోకర్. ఈ బ్రోకర్ ఎంత తొక్క, ఏ బ్రోకర్ కూడా దీన్ని ట్రేడ్ చేయలేం. యూ కెనాట్ బై ఆర్ సెల్ నిఫ్టీ. సపోజ్ దీన్ని పట్టుకుంటే, ఓకే, నేను స్కాల్పర్ మోడ్ ఆన్ చేస్తున్నా సింప్లీ. ఓకే, ఇది నిఫ్టీ 50. నేను బై చేస్తే చూడండి ఏమొస్తుందో. ఓకే, ఇది ఆప్షన్ చైన్ ఇస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ మీ ది కాల్స్ అండ్ పుట్స్. ఓకే, ఇది నాకు కాల్స్ వీల్స్ చూపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బై నిఫ్టీ. ఎందుకంటే ఇది ఒక రీడింగ్ మీటర్ లాంటిది మాత్రమే. మనం నిఫ్టీని బై చేయలేం. నిఫ్టీ 50లో ఉన్న లోపల ఉన్న స్టాక్స్ని బై అండ్ సెల్ చేయొచ్చు. వి కెనాట్ బై ఆర్ సెల్ నిఫ్టీ. మరి ఎట్లా బ్రో? నిఫ్టీ అంటే లైక్ ఇట్స్ అన్ ఇండియన్ ఎకనామీ. నాకు ఇండియన్ ఎకనామీ మీద చాలా నమ్మకం ఉంది. మార్కెట్ పైకి వెళ్తుందని నాకు అనిపిస్తుంది. బికాస్ మీరు ఎవ్రీ ఇయర్ చూసుకోండి, నిఫ్టీ పైకి వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ నిఫ్టీ అట్లీస్ట్ 2000 పాయింట్స్ అప్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్, రైట్? నిఫ్టీ కిందికి రాదు. ఇప్పుడు సపోజ్ ఇమాజిన్ ఈ ఇయర్ 25,000 దగ్గర క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, మీరు నెక్స్ట్ ఇయర్ 23,000 దగ్గర క్లోజ్ అవుతాను మీరు గ్యారంటీ ఇస్తారా? నేనైతే అసలుకే పక్కా చెప్తున్నా. అసలు క్లోజ్ కాదు అని నేను గ్యారంటీ ఇస్తాను. కావాలంటే నిఫ్టీ 27,000 దగ్గర ఉంటుందని గ్యారంటీ ఇస్తాను. నేను గ్యారంటీ ఇస్తా. ఓకే, సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నిఫ్టీ ఈస్ గోయింగ్ అప్. అప్పుడు నిఫ్టీని బై చేయలేకపోయినప్పుడు నేను ఎట్లా ఇన్వెస్ట్ చేసేది? ఎట్లా? వన్ ఆప్షన్, మీరు నిఫ్టీలో ఉన్న స్టాక్స్ని బై చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్, మీరు నిఫ్టీ పైన బేస్ అయిన ఒక మ్యూచువల్ ఫండ్ని బై చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఇస్ మీరు నిఫ్టీ పైన బేస్ అయిన ఈటీఎఫ్ని బై చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ లైక్ జస్ట్ ఇండైరెక్ట్లీ బయింగ్ నిఫ్టీ. ఈటీఎఫ్ని బై చేస్తే ఇండైరెక్ట్లీ మీరు నిఫ్టీని బై చేసినట్టే. ఓకే, వీ విల్ డిస్కస్ ఆన్ టుమారో. రేపు డిస్కస్ చేద్దాం దీని గురించి కరెక్ట్గా. ఓకే, యూ కెనాట్ బై, యూ కెనాట్ సెల్ నిఫ్టీ. ఇది ఒక రీడింగ్ మీటర్ లాంటిది మాత్రమే. మరి ఏంది బ్రో, నువ్వు ప్రాఫిట్ స్క్రీన్ షాట్లు, లాస్ స్క్రీన్ షాట్లు పెట్టినప్పుడు అక్కడ నిఫ్టీ ఏదో నంబర్ వచ్చి కాల్ వస్తుంది, ఏదో నంబర్ వచ్చి పుట్ అని వస్తుంది అని అంటే దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. ఓకే, మనం ముందు డిస్కస్ చేద్దాం అది. ఓకే, అండ్ గైస్ వన్ థింగ్, నాకు ఎవరైనా ఇది రిమైండ్ చేయండి. ఏంటంటే ఈ డ్రాయింగ్ సెట్టింగ్స్. ఓకే, ఈ డ్రాయింగ్ సెట్టింగ్స్ నేను కొన్ని తీసి పెట్టాను మీ అందరికీ ఫ్రెండ్లీగా ఉండడానికి. సపోజ్ ఇమాజిన్ ఇది ఉంది. ఓకే,
ఇక్కడ చూస్తే విల్ హ్యావ్ బయింగ్ జోన్, ఐఎంసి, ఎన్టీజీ, సెల్లింగ్ జోన్, వాచ్ జోన్ ఎక్సెట్రా ఇవి ఉన్నాయి. ఓకే, ఇవి నేను ఐ నోట్ డౌన్ మీకు చెప్పే రోజు నేను ఇవి చెప్తాను. ఓకే, మనం ఈ చార్ట్ ఈ కన్సోల్ బేసిక్స్ చూసేటప్పుడు ఇవి అన్ని మనం చూద్దాం. ఓకే, బికాజ్ ఇట్స్ సో మచ్ ఇంపార్టెంట్ గైస్. చాలా క్విక్గా మనం అప్పటికప్పుడు మన జోన్ని డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఇలా లిక్విడిటీ అని వస్తుంది. సో నేను సపోజ్ ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ నాకు థింగ్స్ ఉన్నాయి. బిఓఎస్, ఓకే, అనగానే బిఓఎస్ వచ్చేస్తుంది. సిహెచ్ఓసిహెచ్ అయిపోతుంది. ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ అనగానే సమ్వాట్ లైక్ దిస్ అవుతుంది. సో దీస్ ఆర్ లైక్ కొన్ని క్విక్ చార్ట్ సెట్టింగ్స్ మీకు ఈజీలీ యాక్సెసబుల్ అవ్వడానికి. అండ్ ఇఫ్ వీటినే కాన్స్టెంట్గా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. నేను రీసెంట్లీ నేను సెట్ చేసుకున్నాను. సో గ్రీన్స్ ఆర్ మై సపోర్ట్స్, రెడ్స్ ఆర్ మై రెసిస్టెన్సెస్. ఓకే, ఇది వచ్చేసి నా ఎన్టీసీ, నో ట్రేడింగ్ జోన్. ఈ వైట్ కలర్వి వచ్చేసి నా దిస్ థింగ్ వాచ్ జోన్. ఓకే, అక్కడ నేను బయింగ్ ఆర్ సెల్లింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటా. అండ్ లిక్విడిటీ, బిఓఎస్ ఎక్సెట్రా విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, బట్ ఈ చార్ట్ సెట్టింగ్స్ మీ చార్ట్లో పెట్టుకుంటే క్విక్గా మార్కెట్ ఫామ్ అవుతున్నప్పుడు అప్పటికప్పుడు మీరు థింగ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు క్విక్గా. ఓకే, అండ్ ఇవి మీతోని ఎప్పటికీ వస్తూ ఉంటాయి. మీరు కంటిన్యూస్లీ ఫాలో అవుతుంటే రిజల్ట్స్ బాగా అనిపిస్తాయి. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ నీట్గా ఉండాలి. మీ చార్ట్ చాలా నీట్గా ఉండాలి. ఓకే, ఇది నేను డిలీట్ చేస్తాను బికాస్ నేను ఎందుకో ఏదో చూసి డ్రా చేసినాను, నేను మళ్ళీ బిలీవ్ చేసుకుంటా. ఓకే, చలో గైస్, ఐ వాంట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ హియర్. టెస్ట్ మీకు వాట్సాప్లో వస్తుంది, ఆన్సర్ చేయండి. బ్రో అది BTST లో కూడా లివరేజ్ ఉంటుందా? ఒక 5x నిమిషం. బీటీఎస్టీ మీరు ఆప్షన్ని బై చేస్తారు కదా. ఓకే, ఆప్షన్స్లో మీరు బై చేస్తారు, బట్ స్టాక్లో బీటీఎస్టీలో మీకు లెవరేజ్ ఉండదు. బికాస్ బీటీఎస్టీ అప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. అది ఇట్స్ నాట్ అన్ ఇంట్రాడే. సో మీరు ఇన్ కేస్ స్టాక్లో మీరు అలా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ పట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు దాన్ని ఫుల్ క్వాంటిటీ పెట్టి బై చేయాల్సి వస్తుంది. ఓకే, మోర్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? బ్రో సంజయ్ అని. యా ప్లీజ్. సో మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, వి షుడ్ మీరు ప్లేస్ స్నాప్ బై యూజ్ చేస్తున్నట్టున్నారు కదా. ఏంటది? బట్ మేము జెరోదా ఇండ్ మనీ అవి ఉన్నాయి. విల్ ఇట్ బి ఏంటండి? సేమ్ అంటే ఆ సెట్టింగ్స్ పెట్టడం, లేకపోతే విల్ ఇట్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ అలా provider? ఏముండదు. మీకు ఏ బ్రోకర్ అయినా ఉండనివ్వండి, దాంట్లో మనం వాళ్ళు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ట్రేడింగ్ వ్యూ మీకు మీకు ఈ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. అలా ఏం లేదు, దానిలోనే పెట్టుకోవాలని ఏం లేదు. ఓకే, గుడ్. యా సంజయ్, మీరేం అడుగుతుండే? సో వి షుడ్ ప్లేస్ ఏ బై వెన్ ఎవ్రీవన్ ఈజ్ సెల్లింగ్ అండ్ వైస్ వర్సా అన్నారు కదా. అవును. సో అది ఎలా డిసైడ్ చేస్తాం బ్రో? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నప్పుడు 2500 ఉంది. ఓకే, అది మనం అందరూ బై చేస్తున్నారు. ఓకే, సో అందరూ బై చేస్తున్నప్పుడు మనం సెల్ చేయాలి. ఓకే, అదేలా? అది ఎలాగా? మన దగ్గర అసలు లేదు, Hmm? అప్పుడు మనం బై చేసి సెల్ చేద్దాం అనుకుంటే అది ఎలా చేయాలి? ఓకే బ్రో, బిఫోర్ మీరు దీనికి ఆన్సర్ చెప్పే ముందు, లైక్ ఐ థింక్ మీరు మెయిన్ గా ఇంట్రాడే అండ్ ఆ స్కాల్ప్ ఏదో చేస్తుంటారు కదా, మేబీ ఎస్ ఎస్ అక్కడ మీకు ఇది బాగా యూజ్ అవుతుందేమో. బట్ ద పర్సన్ హూ యూజెస్ ఫర్ ది పొజిషనల్ ఆర్ మేబీ లాంగ్ టర్మ్, వాళ్ళకి అంతగా యూస్ఫుల్ నో కరెక్ట్ పాయింట్. సి దిస్ థింగ్ అనేది స్టాక్స్లో కానీ ఆర్ఎల్స్ పొజిషనల్ ప్లేయర్స్కి ఇది వర్కౌట్ కాదు. ఓకే, ఐ మీన్ అందరు బై చేసినప్పుడు సెల్ చేయడం, అందరు సెల్ చేసినప్పుడు బై చేయడం, దిస్ వర్క్స్ ఇన్ ఇంట్రాడే ఓన్లీ. ఇంట్రాడే అప్పటికప్పుడు స్కాల్పింగ్, అదే డే రోజు ఈ థింగ్స్ అన్ని చాలా వర్కౌట్ అయిపోతాయి. ఐ మీన్ విత్ ఇన్ 1 or 2-3 days. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ రైట్ అవే, బట్ చలో ఓకే, నేను కొంచెం కవరప్ చేసి చెప్తాను బికాస్ అది సింక్ మిస్ అయిపోతుంది ఇన్ కేస్. సో నేను చెప్పిన కాన్సెప్ట్ వచ్చేసి ఎలక్షన్స్ది బేసికలీ. ఓకే, న్యూస్ పాజిటివ్, ఎవ్రీథింగ్ పాజిటివ్, టెక్నికల్స్ పాజిటివ్. ఓకే, బట్ నేను ఏమంటున్నానంటే ఇది ఒక గ్లోబల్ న్యూస్, ఇది ఒక గ్లోబల్ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క గొర్రె బయింగ్కే చూస్తుంది. అవునా? నేను ఈ సిచ్యువేషన్ చెప్తున్నాను, గో సెల్ అని చెప్పి. when everyone are looking for buying, entire India. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నికల్స్ మీకు ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ట్రాప్ ట్రేడింగ్ ఉంటుంది, దాని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పాను, అది మీకు
ఫర్దర్గా అర్థమవుతుంది. ఓకే, ఐ డోంట్ వాంటెడ్ టు బ్రేక్ ద హైప్. ఓకే, అది మీకు అప్పుడే క్లియర్గా తెలవాలి. ఇప్పుడు డోంట్ ఓవర్ ఇంక్లూడ్. ఓకే, ఐ మీన్ ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వకండి, బికాస్ థింగ్స్ అనేటివి ఒక లైన్లో వెళ్తేనే బాగుంటాయి అన్న ఫీలింగ్. ఓకే, సో యా, సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. ఎలక్షన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్లో కానీ, వెన్ ఎవ్రీ బ్లడీ పర్సన్ ఇస్ లుకింగ్ ఫర్ బయింగ్, ఎవరు సెల్ చేయాలి? అప్పుడు మిమ్మల్ని సెల్ చేయనని చెప్తున్నా. అండ్ రాకేష్ జుంజున్వాలా కొటేషన్ కూడా ఇదే. ఓకే, సో ఇట్స్ అన్ ఇంట్రాడే ప్లేస్. ఓకే, ఇది ఒక ఇంట్రాడే ప్లేయర్స్కి ఇది చాలా సూటబుల్ థింగ్. ఓకే, ఎలాగంటే నా దగ్గర ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను ఆ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకున్నాను, అవి మీతో చెప్తాను కూడా ఖచ్చితంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇయర్లో బడ్జెట్ డే వచ్చింది February 1st. అదొక ఈవెంట్ నేను నోట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి ది ఫుల్ బడ్జెట్ దట్ వాజ్ ఇంటరిమ్ బడ్జెట్. ఓకే, అండ్ ఎలక్షన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫుల్ బడ్జెట్ మొన్న జూలైలో రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ థింగ్స్ నేను కొన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మనం ప్రతి ఒక్క పర్సన్ బయింగ్కి చూసినప్పుడు మనం ఎలా సెల్లింగ్ చేస్తున్నాం, ఈ థింగ్స్ అని మనం చూద్దాం. ఓకే, దిస్ థింగ్ వి విల్ సీ హియర్. అండ్ ది మ్యానిపులేషన్ ఒకటి ఎలక్షన్స్ తర్వాత ఈ బడ్జెట్ని మనం కొంచెం సైడ్ తీసుకోవచ్చు, బట్ అందులో కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది, అది మీతో చెప్తాను నేను. ఓకే, వెన్ వీ విల్ డిస్కస్ దీస్ ఇన్ ట్రాప్ ట్రేడింగ్. హౌ టు డూ ట్రాప్ ట్రేడింగ్, అప్పుడు మనం దీన్ని బాగా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇట్స్ అ స్కిల్ గైస్, మస్త్ అనిపించేది ట్రాప్ ట్రేడింగ్ మాత్రం. అండ్ సి, ఒక థింగ్ చెప్పాలంటే బిగినింగ్ స్టేజ్లో మీకు ఎంత డిఫికల్ట్ అవుతుందంటే ప్రైజ్ యాక్షన్, ట్రాప్ ట్రేడింగ్, ఎస్ఎంసి, ఇప్పుడు మీరు మూడింటిని మీరు కాంకర్ చేయాలి. ఓకే, ప్రైజ్ యాక్షన్ బయింగ్ చెప్తుంది, ట్రాప్ ట్రేడింగ్ ఎస్ఎంసి సెల్లింగ్ చెప్తుంది. ప్రైజ్ యాక్షన్ సెల్లింగ్ చెప్తుంది, మీకు ట్రాప్ ట్రేడింగ్ కూడా సెల్లింగ్ చెప్తుంది, బట్ ఎస్ఎంసి మీకు బయింగ్ చెప్తుంది. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో, సీరియస్లీ చెప్తున్నాం. మెల్లమెల్లగా ఇది కుదురుకొని ఒక స్టేజ్కి వస్తుంది మెల్లమెల్లగా. సో చాలా జాగ్రత్త ఉండాలి స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, సో దట్ ఈస్ వై, బికాస్ ఇట్లానే డిజైన్ చేయబడింది గైస్, కోర్స్ ఇలానే డిజైన్ చేయబడింది, బికాస్ మీకు తెలియాలి అక్కడ వ్యూ ఏం జరగబోతుంది అనేది మీకు తెలియాలి. ఓకే, సో మీరు ఏ సిచ్యువేషన్లో ఏం అప్లై చేస్తారు, దిస్ థింగ్ ఆల్సో వి విల్ సీ చాలా డెప్త్గా. ఓకే, అండ్ మీకు క్వశ్చన్స్ వస్తాయి. నేను మీకు ర్యాండమ్గా ఒక చార్ట్ని ప్లే చేస్తాను, ఇలా ఒక చార్ట్ పెడతాను. ఇక్కడ మీరు ప్రైజ్ యాక్షన్ పెడతారా, ఎస్ఎంసి పెడతారా, ట్రాప్ ట్రేడింగ్ పెడతారా అని మిమ్మల్ని అడుగుతాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెషన్స్. ఓకే, ప్రైజ్ యాక్షన్ అక్కడ ఏం చెప్తుంది, ఎస్ఎంసి అండ్ ట్రాప్ ట్రేడింగ్ అక్కడ ఏం చెప్తుంది అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తాను ఆఫ్టర్ లెర్నింగ్. ఓకే, ఇక్కడ ఇట్లా ఏమవుతుందంటే మీ మైండ్ వెతుకుతుంది, ఆన్సర్ కోసం వెతుకుతుంది. అండ్ సేమ్ థింగ్ లైవ్ మార్కెట్లో జరిగినప్పుడు సేమ్ మీ మైండ్ అలాగే వర్క్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు సర్చ్ చేయాలి, ఇక్కడ పైకి వెళ్తుందా, ప్రైస్ కిందికి వెళ్తుందా, వాట్, నేను ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి, అండ్ మీరు చాలా క్విక్గా ఉంటారు. అండ్ మీకు ఒక్కసారి మార్కెట్లో డైరెక్షన్ వచ్చేస్తే ఎంట్రీ మెథడ్ పెట్టినామా లేదా, ఒక్కటే ఒక థింగ్ అంతే, ఎంట్రీ మెథడ్ పెట్టినామా, చలో స్టాప్లో సెట్ అయిందా, తీసుకొని పక్క జరిపోదాం. వ్యూ రాంగ్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ పోతే చిన్న స్టాప్ లాస్ పోతుంది, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ మీకు పెద్ద టార్గెట్ వస్తుంది. సింపుల్గా దట్ ఈస్ హౌ ది బ్రేక్ డౌన్ ఇస్. మనం ఏంటంటే ట్రేడింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. 2 things ఆర్ సో మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి లెవెల్ ఐడెంటిఫికేషన్. నేను ఎంత క్లియర్గా చెప్తున్నా అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లెవెల్ని ఐడెంటిఫై చేయడానికి రాకపోతే మీరు ట్రేడింగ్లో ఎంతో మిస్ అవుతున్నట్టు, మీతో లాసెస్ ఎట్లాగో అయిపోతాయి ఇఫ్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ద లెవెల్ కరెక్ట్లీ. ఈ లెవెల్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లోనే మీకు వచ్చేస్తాయి ఏంటి, సపోర్ట్, రెసిస్టెన్స్, ఎస్ఎంసి టాపిక్స్, ట్రాప్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ మీకు లెవెల్ ఐడెంటిఫికేషన్లో మాత్రమే వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ ట్రేడ్ మేనేజ్మెంట్. సపోజ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, బట్ స్టిల్ మీ వ్యూ పైకి వెళ్తుందనే ఉంది, మీరు రీఎంట్రీ తీసుకుంటారా తీసుకోరా, మీ మైండ్ సెట్ మేనేజ్మెంట్. ఇవి ఓన్లీ 2 things గైస్, మీరు జస్ట్ 2 thingsని మీరు ఫోకస్ చేస్తే మీరు ట్రేడర్ అయిపోతారు. ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ దిస్. అండ్ నేను ఒక థింగ్ గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికి కూడా, ఏంటంటే ఐఎమ్ ఇన్ సచ్ అ ప్లేస్, లెవెల్ ఐడెంటిఫికేషన్ నేను తోపు చేస్తాను. ఓకే, నాకు మస్తు అనిపిస్తుంది లెవెల్ ఐడెంటిఫికేషన్ చేస్తే. ఇఫ్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ లెవెల్స్, మార్కెట్ నా లెవెల్స్ని కాళ్ళు మొక్కి మరి రెస్పెక్ట్ చేయాలని నేను ఫీల్ అయిపోతాను. అంటే మనం అంతా రుబాబ్ చేసుకోవద్దు, అంత ప్రౌడ్గా ఉండకూడదు, బట్ నాకు అట్లా అనిపిస్తుంది బికాస్ ద ప్రాక్టీస్ అలా ఉంది నిఫ్టీతోని. సేమ్ థింగ్ నేను ఇప్పుడు పోయి బ్యాంక్ నిఫ్టీ పెడితే బ్యాంక్ నిఫ్టీ పనికి రాకపోవచ్చు. ఓకే,
సో నిఫ్టీతో నాకున్న ప్రాక్టీస్, దాంతో నాకున్న అటాచ్మెంట్, ఎవ్రీడే ట్రేడ్ చేయడంతో పాటు నా ఐస్ బాగా అబ్జర్వ్ చేస్తాయి. నా ఐస్కి ఒక మెమరీ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక మెమరీ ఉంటుంది కాబట్టి నేను అలా నాకు ఇది సింకప్ అయిపోతుంది. ఓకే, అందుకు నా లెవెల్ ఐడెంటిఫికేషన్ చాలా పర్ఫెక్ట్. ఇప్పటికి ఐఎమ్ సో పర్ఫెక్ట్. ఓకే, ట్రేడ్ మేనేజ్మెంట్ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ గుడ్. నాకైతే మస్త్ అనిపిస్తుంది నేను ట్రేడ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు అయితే. బికాస్ నేను స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు నాకు కనిపించేస్తుంది, ఓకే ఇది ఇందువల్ల హిట్ అయిపోయింది, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చలో నెక్స్ట్ టైం మనం రీఎంటర్ చేసుకుందాం, ఎక్కడ రీఎంటర్ అవ్వాలి, ఎక్కడ రీఎంటర్ చేయొద్దు. నేను స్టాప్ లాస్ పెడితే ప్రైస్ మళ్ళీ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి టార్గెట్ హిట్ అవ్వడం చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. స్టాప్ లాస్ నాది ఒక్కసారి హిట్ అయిపోతే ప్రైస్ ఆటోమేటికల్లీ కిందికి వెళ్ళిపోతుంది, ఐ మీన్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో ఛాన్స్, ఐ మీన్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అలాంటి ప్లేస్ నేను స్టాప్ లాస్ పెడతా అండ్ ఐ విల్ ట్రైన్ యూ హౌ టు డూ దట్. ఓకే, అండ్ డూ యూ నో హౌ మచ్ స్టాప్ లాస్ విల్, నా స్టాప్ లాస్ ఎంతుందో తెలుసా మీకు? ఒక్కోసారి 2 points, 3 points, 6 points. డూ యూ నో మై పర్ డే స్టాప్ లాస్ లిమిట్ ఈస్ ఓన్లీ 8 points ఇన్ నిఫ్టీ. నేను ఒక రోజు 8 points స్టాప్ లాస్కి నేను లిమిట్ చేసుకున్నాను. నేను 8 points కంటే ఎక్కువ స్టాప్ లాస్ నేను తీసుకోను. జనరలీ 8 points మీకు నార్మల్ ట్రేడర్ ఎవరైనా గమనించండి, అతనికి ఒకటొక ట్రేడ్లో 8 points ట్రిగర్ అయిపోతుంది, ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. బట్ నేను స్టాప్ లాస్ 2 points కూడా పెట్టిన. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అతను 1.6 points ఏమో స్టాప్ లాస్ పెట్టాడు అండ్ హీ హాస్ క్యాప్చర్ 29 points ఇన్ నిఫ్టీ. ఇంత చిన్న స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాకుండా, హౌ? ఎంట్రీ మెథడ్. ఓకే, చలో నేను మరీ పుల్అప్ చేసుకోవాలనుకోవట్లేదు. ఓకే, సెషన్ విల్ గో బోరింగ్ అండ్ ఎక్కువ సేపు వద్దు, చాలా మనం లిమిటెడ్, గుడ్ టైం, గుడ్ టీచింగ్ ఉండాలి. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ స్క్రీన్ హియర్. ఓకే, నేను సెషన్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీకు టెస్ట్ వాట్సాప్ చేస్తాను. ఓకే, మీరు నాకు తీసుకొని పెట్టండి అండ్ లెట్ us మీట్ టుమారో. ఓకే, బాయ్. Thank you. ఆల్ రైట్, బాయ్. బాయ్ బ్రో.